भगवान की जय। जगत गुरु श्रील ప్రభుపాద की जय। శ్రీపాద్ గురు మహారాజ్ की जय। శ్రీమద్ భాగవతం తృతీయ స్కందము 23వ అధ్యాయము 3 నుంచి 3, 4, 5, 6, 7 ఈ శ్లోకాస్ ఈరోజు చర్చిద్దాము. 3వ శ్లోకం. విసృజ్య కామం దంభం చ ద్వేషం లోభమగం మదం అప్రమత్తోద్యథా నిత్యం తేజియాం సమతోషయ. 4-5 శ్లోకాలు. సవైదేవర్షి వర్యస్తాం మానవీం సమనువ్రతాం దైవాద్గరీయసి పత్యుః ఆశాసాన మహాశిషః. 5వ శ్లోకం. కాలేన భూయసా క్షామం కర్షితాం వ్రతచర్యయా ప్రేమ గద్గదయా వాచా పీడితః కృపయా బ్రవీత్. 6వ శ్లోకం. కర్దమౌవాచ తుష్టోహం అద్య తవ మానవిమానదాయః శుశ్రూషయా పరమయా పరయా చ భక్త్యా యో దేహినామయమతీవ సుహృత్స దేహో నావేక్షిత సముచితః శపితుం మదర్ధే. 7వ శ్లోకం. యో మే స్వధర్మ నిరతస్య తపస్సమాధి విద్యాత్మయోగా విజితి భగవత్ ప్రసాద తానేవ తే మదనుసేవ నయావరుద్ధాన్ దృష్టిం ప్రపశ్య వితరామ్య భయాన శోకాన్. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा मरणि की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। हरे कृष्ण हरे कृष्ण హరే కృష్ణ. సో ఈరోజు మన టైటిల్ వచ్చి భార్య ధర్మ నిర్వహణ, అంటే పతివ్రత శిరోమణి. ప్రతి స్త్రీ కూడా పతివ్రత శిరోమణిలే. కాకపోతే వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి జన్మ కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మస్. అంటే వాళ్ళు సపోజ్ పతివ్రత శిరోమణి కావాలి అంటే ఖచ్చితంగా సత్వగుణంలో తన దినచర్య, తన యొక్క కర్మ నిర్వహణ చేయాలి. రజో తమో గుణం అంటే మనకు తెలుసు ఇంకా ఎంత లోయెస్ట్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి స్త్రీ తన గృహాన్ని చాలా అద్భుతంగా, ఊరి గుడిసె ఉన్నా పర్వాలేదు, ఆ గుడిసెలో కూడా సుఖంగా ఉండాలి, సంతోషాలతో ఉండాలి భర్త ఫ్యామిలీతో అని అనుకుంటుంది. ఆ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే దయచేసి గుర్తుపెట్టుకొని ప్రతి జీవి తన యొక్క సహజ ధర్మాన్ని నిర్వర్తించాలి. సహజ ధర్మం అంటే వైకుంఠ లోకంలో ప్రతి జీవి యొక్క సహజ ధర్మము భగవంతుని సేవించడం తప్ప ఇంకేమీ ఉంది. సో అక్కడ భగవంతుని సేవించడం అంటే వైకుంఠంలో లక్ష్మి యొక్క అనుచరులాగా భగవంతుని సేవిస్తాం. గోలోక బృందావనంలో రాధారాణి అనుచరులాగా సేవిస్తూ ఉంటాం. లేదు ఒకవేళ భగవంతుడితో సాఖ్యరసాన్ని అనుభవించాలంటే గోపాస్గా మనం భగవంతుడితో సేవలు అందిస్తూ ఉంటాము. మాధుర్య రసం అయితే గోపీస్ లాగా సేవలు అందిస్తూ ఉంటాం. దాస్య రసం అయితే భగవంతుడికి దాసుల్లాగా సేవలు అందిస్తూ ఉంటాము. అదేవిధంగా ఒకవేళ వాత్సల్య రసం అయితే భగవంతుడికి
కంటే పెద్దవాళ్ళలాగా తల్లి, తండ్రి, ఎల్డర్ లాగా మనం భగవంతుని సేవను అందిస్తాం. అంటే సో ఎటువంటి పరిస్థితుల్లో గూడా అర్థం జేసుకోండి. ఏ లోకంలో ఉన్నా గూడా వైకుంఠ లోకాలు గూడా అనంతమైన లోకాలుంటాయి. ఎక్కడ ఉన్నా గూడా ఈ 5 ప్రేమైక సంబంధాలు దాస్య, సాఖ్య, దాస్య, శాంత, దాస్య, తర్వాత సాఖ్య, వాత్సల్య, మాధుర్య. మాధుర్య ఇస్ ద టాప్ మోస్ట్. మాధుర్య రసంలో మనం భగవంతుడి యొక్క స్వామిని, కిషోరి, భగవంతుడి యొక్క ప్రియ అంటే ఐదర్ లక్ష్మి ఉండొచ్చు, సీతమ్మ వారు ఉండొచ్చు, లేదంటే రాధారాణి ఉండొచ్చు. మాధుర్య రసంలో అక్కడ ఇంకా పురుష శరీరంతో సంబంధం ఉండదు. కేవలం స్వామిని యొక్క సేవకురాళ్ళకే ఆ ఉత్తమమైనటువంటి సేవ దొరుకుతుంది. మాధుర్య సేవ. అర్థమైందా? అంటే గోలోక్‌లో అయితే రాధారాణి యొక్క సేవకురాళ్ళు, వైకుంఠంలో అయితే లక్ష్మి యొక్క సేవకురాళ్ళు. సో, మరి మనం ఈ ఐదిట్లో ఏదో ఒక సేవను స్పెషల్‌గా బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో ఎవరి ఫాలోవర్స్ మనందరం గూడా రాధారాణి యొక్క మనం గౌరి, పరమ గౌరి. గౌరి అంటే పార్వతి, పరం గౌరి అంటే రాధారాణి. వి ఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ రాధారాణి. రాధారాణి యొక్క సేవని కోరుకునేవాళ్ళం. సో, చైతన్య మహాప్రభు అది ఎలా అనేది చూసి, చేసి చూయించారు. సో, ఇక్కడ మనము దీంట్లో చూద్దాము. భార్య యొక్క ధర్మము. ముఖ్యంగా భార్య ధర్మం అనేది భర్త ధర్మము రామచంద్రుడు మర్యాదలను చేసి చూయించారు. భర్ భార్య ధర్మాన్ని సీతమ్మ వారు మన దగ్గర గూడా ఇంకెంతో మంది పతివ్రత శిరోమణులు దాంట్లో ఆహ్, అహల్య, సతీ అనసూయ, సతీ సావిత్రి, తర్వాత సీతమ్మ వారు, మండోదరి, ఆ! ఈవెన్ ద్రౌపది వీళ్ళందరూ గూడా చాలా గొప్ప గొప్ప సాధ్వి శిరోమణులు వాళ్ళందరూ గూడా. సో, వాళ్ళందరూ ఆ! గొప్ప వాళ్ళ పేరు తీసుకుంటేనే చాలా సులభంగా ముక్తి దొరికేంత గొప్ప పవిత్ర స్త్రీ మూర్తులు వాళ్ళు. ఎందుకు వాళ్ళు అంత పవిత్రంగా అయిపోయారంటే, వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఎదుటి వాళ్ళ ధర్మం ఎలా ఉండని ఉన్నా పర్వాలేదు. తన ధర్మాన్ని అంటే ఒక్కసారి భర్తని ఒకే స్త్రీకి స్పెషల్‌గా మన వైదిక సాంప్రదాయం ప్రకారం స్త్రీకి ఒకే ఒక్క పతి ధర్మము. ఏకపతి ధర్మము. అది వాళ్ళకి వాళ్ళ పాతివ్రత్యాన్ని కాపాడుతుంది. పూర్వకాలము పురుషుల కంటే రాజులు చాలామంది భార్యలను చేసుకునేవాళ్ళు. కానీ రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు. ఒకే ఒక్క పత్ని ధర్మం. ఎంత దాంట్లో మాధుర్యం ఉంటుంది అనేది చెప్పాడు. మనకు చేసి చూయించాడు భగవంతుడు. ఆ వ్రతం ఎలా ఉంటుందని జెప్పేసి. సో, ఇక్కడ స్త్రీ తన ధర్మము ఎప్పుడైతే అదే వ్రతం అంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వ్రతం మన ఆచార్యులు చెప్తా ఉన్నారు. ఏకపత్ని. ఆ వ్రతాన్ని పాటించడం వల్ల వాళ్ళకు తెలియకుండానే స్పిరిచ్యువల్ పవర్ చాలా అత్యంత ఉన్నతమైన పవర్ సాధించగలుగుతారు. కానీ ఈ రోజుల్లో మాకు ఈ స్త్రీ యొక్క శరీరం ఎందుకొచ్చింది? ఆ భగవంతుడు మాకు అన్యాయం చేశాడు. స్త్రీ జన్మ ఇచ్చి హ్మ్. భార్య జన్మ అనుకోరి, తల్లి జన్మ అనుకోరి, మా జన్మ వ్యర్థం అని అనుకుంటారు. దయచేసి అది చాలా తప్పుడు భావన. మీ లోపల ఎవరైతే నిజంగా దీన్ని భగవంతుడిచ్చిన వరంగా భావించి చూడండి ఈ రోజు నుంచి. ప్రతిరోజు మీకు స్పిరిచ్యువల్ పవర్, ఎనర్జీ ఎంతో గొప్ప ఎనర్జీ, పవర్. ఈవెన్ భగవంతుడిని గూడా సమ్‌టైమ్స్ భగవత్ లీలలో గూడా కంట్రోల్ చేసే కెపాసిటీ స్త్రీ మాతృమూర్తులకు అంత ఇచ్చారు. ఎందుకంటే భగవంతుడు గూడా అవతరించాలంటే ఒక స్త్రీ యొక్క గర్భంలోంచి అవతరిస్తాడు. భూమి పగిలిపోయో, ఆకాశం నుంచో ఇలా రాదు. రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు కౌసల్యాదేవిని తల్లిగా స్వీకరించి, ఆ తల్లి గర్భంలోంచి అవతరించాడు. కపిల భగవానుడు దేవహూతిని తల్లిగా, కర్దముని తండ్రిగా స్వీకరించి, తండ్రినైతే స్వీకరించాడు గాని గర్భం మాత్రం తల్లి గర్భంలోంచే రావడం జరిగింది. చైతన్య మహాప్రభు సాక్షాత్ గోలోకనాథుడు. ఆయన గూడా సచీమాతని తల్లిగా స్వీకరించి, ఆ తల్లి గర్భం నుంచి అవతరించడం జరిగింది. కాబట్టి ఈ మాతృమూర్తికి మనం అసలు
వెల కట్టలేము. అంటే స్త్రీ యొక్క ధర్మాన్ని నిజంగా మీరు అర్థం చేసుకొని ఒకవేళ పాటించినట్టయితే, సో, భగవంతుడు మనకిచ్చిన వరంలాగా భావించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్త్రీలకు కష్టాలుంటాయి తప్పదు. ఈ మొత్తం ఇల్లు మాకే పని ఉంటుందా అని. కానీ జస్ట్ అదే తపస్సులాగా చేస్తేనంట, పురుషుడు ఆ భర్త చేసిన ఎంత మూర్ఖుడైనా ఎప్పుడో ఒకసారి ఒకవేళ మంచి చేస్తే, భర్త చేసే ప్రతి పుణ్య కార్యంలో ఇది శాస్త్రం చెప్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. 50% ఆ యొక్క భార్యకు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఫస్ట్ కండిషన్. భార్య ధర్మాన్ని క్రమం తప్పకుండా నిర్వర్తించడం వల్ల. సో, ఆఫ్ పుణ్య బై డిఫాల్ట్ ట్రాన్స్‌ఫర్. తర్వాత మరి భర్త చేసే పాపం వల్ల ఆ భర్తనే అనుభవించాలంట. ఇక్కడ చూడండి, భార్యలు ఈరోజు చాలా గర్వంగా ఆనందపడతారంట. అబ్బా! మాకు భార్య జన్మొచ్చినందుకు. భర్త జన్మొచ్చినందుకు ఆయన తల బాదుకోవాలంట ఈ రోజు ప్రకారం. భార్యకు 50% ఎళ్ళిపోతుందంట. సపోజ్ నేను 16 మాలలు జపం చేస్తే 8 మాలల పుణ్యం వెళ్ళిపోతుంది. అదేవిధంగా రేపొద్దున నేను చార్ధామ్ వెళ్తున్నాను. నేను, సుదేవి కలిసి, మాతాజీ కలిసి అందరం వెళ్తున్నాం. నేను చార్ధామ్ యాత్ర వెళ్తే ఏదైతే పుణ్యం వస్తుందో నా అకౌంట్‌లో 100% రాదంట. సపోజ్ నేను ఫస్ట్ హరిద్వార్ దర్శనము, గంగా స్నానం. ఆ గంగా స్నానం హరిద్వార్ దర్శనం చేసుకొని, హరికి పౌడి ఆ గంగా యొక్క ఆరతి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, ఇమ్మీడియేట్‌గా 50% నా అకౌంట్‌లోకి, 50% సుదేవి అకౌంట్‌లోకి వెళ్ళిపోతుంది. సుదేవి మాతాజీ అకౌంట్. తర్వాత ఆమె కూడా ఆల్రెడీ దర్శనం చేసుకుంది. అంటే నాకొచ్చిన దానికంటే ఆమెకు డబుల్ రెట్టింపయిపోయింది. అర్థమైందా? ఇంకా ముందుకు రిషికేష్ అలా మొత్తం యాత్ర నేను చేసుకొనొస్తే 100% నాకొస్తే 100లో 50 ఆల్రెడీ వెళ్ళిపోయింది. తనకు కూడా ఆల్రెడీ 100% వచ్చుంటది. అంటే 150 తన దగ్గరుంటే 50 నా దగ్గర ఉంది. ఇది పుణ్యము. అందుగురించే చాలా సార్లు ఆచార్యులు ఏం చెప్తారంటే, అమ్మా మీకు కుదరనప్పుడు గూడా మీరు వెళ్ళకుండా మీ పతిదేవుడిని ఆపకండి. ఎందుకంటే ఆయన గూడా వెళ్ళకపోతే ఇద్దరికీ జీరో. ఒకవేళ ఆయన వెళ్ళి ఉంటే అక్కడ వెళ్ళడం వల్ల 50% ఆయన అకౌంట్‌లో ఉంది. 50% మీ అకౌంట్‌లోకి వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఏది కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు వెళ్ళలేదు. కానీ దయచేసి అతన్ని మాత్రం పంపండి. అలానే మన భక్తుల్లో గూడా చాలామంది మన మొట్టమొదట అటు రేబెల్లి శ్రీనివాసరావు ఒక్కడే వచ్చాడు నాతో పాటు. ఆ ఇయర్ కవిత మాతాజీ పంపింది గాబట్టే ఆ 50% ఆమె అకౌంట్‌లోకి వచ్చింది గాబట్టి నెక్స్ట్ ఇయర్ మొత్తం హోల్ ఫ్యామిలీ ప్యాక్ వచ్చారు. అప్పుడు ఆల్రెడీ 50% ఆమె దగ్గరుంది. 50% ఈయన దగ్గరుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 100% అంటే ఈయన దగ్గర మళ్ళీ 50 వచ్చింది. ఆమెకెంతయిందప్పుడు? తన 100 ఉంది. లాస్ట్ ఇయర్‌ది 50 ఉంది. ఈ ఇయర్ 100 అంటే ఎంతయిపోయింది? 150 ప్రభుజీ దగ్గరుంది 100 ఇంకా 50 పెరిగిపోయింది. ఇది ఆచార్యులు చెప్తున్నారు. శాస్త్రం చెప్తుంది. కాబట్టి మాతాజీలు ప్రభుజీలని భక్తిలో ముందుకు పంపడం వల్ల నష్టం ఉండదు. లాభం డబుల్ ఉంటుంది. మరి పాపము చేస్తే, పాపాన్ని మాత్రం ఏ పురుషుడు చేస్తే భర్త, అతనే ఆ పాపాన్ని అనుభవించాలి. స్త్రీకి పాపంలోంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా 0.001% కూడా ట్రాన్స్‌ఫర్ కాదంట. తర్వాత నెక్స్ట్ అదే ఆ పతివ్రత శిరోమణి తన పతి ధర్మాన్ని పాటిస్తుందనుకోండి, భగవంతుడి యొక్క సేవ చేస్తుంది. సో, కొన్నిసార్ల హస్బెండ్ వెళ్ళడు, వైఫ్‌ని పంపిస్తారు. ఆ వైఫ్ వెళ్ళడం వల్ల కేవలం ఆ పుణ్యం ఆమెకొస్తుందంట. ఆ పుణ్యం భర్తకు ట్రాన్స్‌ఫర్ గాదు. సో, కాబట్టి పుణ్యము భర్తది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. పాపము భర్తనే అనుభవించాలా. అదేవిధంగా భార్య చేసుకున్నటువంటి పుణ్యము భార్య దగ్గర ఉంటది. అది ట్రాన్స్‌ఫర్ కాదు. సో, కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి. వైఫ్ అంటే మీరు స్త్రీ మాతృమూర్తిలాగా స్త్రీ శరీరాన్ని ధరించడం వల్ల మీకు లాభమవుతుందా? నష్టమవుతుందా? అనేది ఆలోచించండి. పురుష శరీరము కొన్నిసార్లు అహంకారము, గర్వం ఉంటుందేమో కానీ లాభం లేదు. సో, కాబట్టి మనందరం గూడా ఇప్పటికైనా భర్తల యొక్క ధర్మము మనము ఆ భగవంతుని ఎంత సేవిస్తే మన ఇల్లు వైకుంఠంగా మారుతుంది. మన వైఫ్ గూడా, మన పిల్లలు గూడా
భగవద్ధామానికి వెళ్ళడానికి మనందరం కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ జీవించి ఉన్నప్పుడు మనము మన ఇంటిని వైకుంఠంగా మార్చుకోవచ్చు. మన దేహాన్ని దేవాలయంగా మార్చుకోవచ్చు. మన యొక్క మనస్సుని ఆ ముకుందుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించినట్టయితే మనం చేసే ప్రతి కర్మ గూడా దైవ కర్మగా మారుతుంది. సో, కాబట్టి దీన్ని బట్టి ఆలోచించండి. ఇంకా కొన్ని లీలలు చెప్తాను. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత చూద్దాం మనం. మరేం జేయాలనేది చూడండి. ఇక్కడ మన పతివ్రత శిరోమణి అయినటువంటి దేవహుతి తన భర్తను సేవించే ముందు తన దగ్గర కొన్ని చెడు అలవాట్లున్నాయి. ఎందుకు? చాలా గొప్ప ధనవంతురాలు కూతురు గాబట్టి. ఎందుకంటే చక్రవర్తి సమ్రాట్ యొక్క కూతురు తప్పులేదు. జనరల్‌గా వస్తాయన్నట్టు. ఆ ధనవంతుల యొక్క కూతుర్లకు. ఆమె దగ్గర ఉండే అవన్నిటిని తొలగించుకొని అక్కడికి వెళ్ళింది. అర్థమైందా? చూద్దాం మనం. తాత్పర్యం భాష్యాంశుల ప్రభుపాదులు రచించారు. కామమును, దంభమును, ద్వేషమును, లోభమును, పాప కర్మలను, మదమును త్యజించి బుద్ధితోనూ మరియు శ్రద్ధతోనూ పనిచేయుచు ఆమె తన తేజస్వియగు భర్తకు ముదమును కలిగించెను. అంటే మీకు నిజంగా భర్త ఎంత మూర్ఖుడున్నా ఆయనను గూడా వైకుంఠం పంపాలా? మీరు గూడా వైకుంఠం వెళ్ళాలంటే ఈ క్వాలిటీస్ ఉండాల. లేదు ఆయన మూర్ఖుడు నేను మూర్ఖంగా వ్యవహరిస్తానంటే మీరు వైకుంఠం వెళ్లరు. ఆయన ఎట్లాగో వెళ్ళడు. ఆయన పాపకార్యాలు చేస్తున్నప్పుడు ఆయన వెళ్ళడు. పరమ పాపి. అటువంటి పరమ పాపిని గూడా మీరు మీ కర్మానుసారంగా ప్రారబ్ధ కర్మ వల్ల అటువంటి భర్త వచ్చాడు. పర్వాలేదు. నో ప్రాబ్లమ్. మీ యొక్క పవర్ పాతివ్రత్యం వల్ల ఆయనను గూడా మార్చుకోవచ్చు. భగవద్ధామం పంపియొచ్చు. మీరు గూడా భగవద్ధామం వెళ్ళొచ్చు. సబ్జెక్ట్ కండిషన్ దయచేసి నిన్న గూడా చెప్పడం జరిగింది. స్త్రీ స్పెషల్‌గా బిడ్డలను కన్నటువంటి స్త్రీ భూమాతతో సమానమండి. గోమాతతో సమానం. మీకంత విలువ ఇవ్వడం జరిగింది. భారత చరిత్రలో మీరు చాలా గర్వంగా మీరు ఫీల్ అవ్వాలి. యెస్, నేను ఇంత గొప్ప విలువ గల స్త్రీని. కాబట్టి మీ విలువను తగ్గించుకోకండి. మీ విలువ ఎప్పుడు తగ్గుతుంది? మీకు ఆభూషణాలు, ఈ బంగారు గొలుసులు, నెక్లెస్‌లు గాదు. నిజమైనటువంటి ఆభరణాలు స్త్రీకి ఇగో ఈ లక్షణాలుండాలి. ఇవి నిజమైన ఆ! కామము. స్త్రీ లోపల కామాన్ని తొలగించుకోవాలా? దంభము, ద్వేషము, లోభము, పాప కర్మలను ఇవన్నిటిని కూడా త్యజించండి. ఎవరైనా జేయని మన డ్యూటీ గాదు. నేను పతివ్రత శిరోమణిని కావాలంటే నా లోపల సీతమ్మ వారి లోపల ఉన్నటువంటి సర్వ సద్గుణాలని డౌన్‌లోడ్ జేయండి. అర్థమైందా? ఎప్పుడైతే అవి డౌన్‌లోడ్ అయితాయో ఇవన్నీ గూడా పారిపోతా ఉంటాయన్నట్టు. అటువంటి వాటిని త్యజించి మీరు అత్యంత శ్రద్ధతో మన యొక్క భగవంతుడు గుర్తుపెట్టుకోండి. అందుగురించే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే మన యొక్క డిసైడ్ అనేది మనం చేసుకున్నది కాదు. అర్థమైందా? అంటే మన పూర్వ కర్మ వల్ల భగవంతుడు అటువంటి హస్బెండ్‌ని మనకు ఆ హస్బెండ్ రూపంలోనే ఆత్మ పవిత్రమే. మనము ఆయనతో ఇటువంటి కామము లేకుంటే ఆయనతో ఇటువంటి రుణానుబంధాలు ఉన్నాయి కాబట్టి, ఆ రుణాలు మనకు ఆయన తీర్చేటివి ఉన్నాయి కొన్ని అప్పులు. మనం కొన్ని ఆయనకు అప్పులు తీర్చేటివున్నాయి. అంటే సేవలు. అప్పులంటే సేవలు. కాబట్టి అటువంటి భర్తని భగవంతుడు పంపించాడు. అప్పుడు అసలు భర్తలు లేక ఎంతోమందున్నారు. ఆ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ కంటే అసలు సుకృతమే కలగదు. ప్రతి స్త్రీ అనే ఆవిడ ఖచ్చితంగా సన్యాసినిలాగా ఉండకూడదు అని మన ఆచార్యులు చెప్తా ఉంటారు. స్పెషల్‌గా ప్రతి స్త్రీ ధర్మము చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో ఉండాలా? వయసులో ఎట్లైనా ఉండని భర్త. భర్త సంరక్షణలో ఉండాలా? ఓల్డ్ ఏజ్‌లో పిల్లల సంరక్షణలో ఉండాలి. అది స్త్రీ యొక్క ధర్మము. నెక్స్ట్ భాష్యము. మహిమాన్వితుడగు భర్త యొక్క మహిమాన్వితురాలగు భార్య గుణములు కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి. ఆధ్యాత్మిక యోగ్యత చే కర్దముని మహిమాన్వితుడై ఉన్నాడు. కనుకనే అతడు తేజీయాంశం పరమశక్తిమంతుడు అని పిలువబడినాడు. ఆధ్యాత్మిక చైతన్య పురోగతి యందు భర్తతో సమానురాలే అయినను భార్య ఎన్నడును అనవసరంగా గర్వించరాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఈ రోజుల్లో స్పెషల్‌గా మన నేను ముందు దీక్ష తీసుకున్నాను. లేకుంటే నేను ముందు నుంచి భక్తిలో ఉన్నాను. లేకుంటే మా ఆయన కంటే చాలా సీనియర్ మోస్ట్. మన యొక్క సీనియారిటీ, మన యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? లేదండి, మా భర్త అది చూడ్డానికి మేబీ నాకంటే లేట్ ఎంటర్ అయ్యుండొచ్చు. ఆయన ఆల్రెడీ పూర్వజన్మలో నాకంటే చాలా సీనియర్. అదర్‌వైజ్ మనకంటే అడ్వాన్స్‌గా వెళ్ళలేదు. ఎంట్రీ మనం గూడా స్పోర్ట్స్‌లో మొన్నొకటి ఏదో
నేను కూడా స్పోర్ట్స్ కాబట్టి ఏదో వచ్చింది. దాంట్లో చూస్తున్నాను. అది కూడా ఏమన్నా ఉపయోగపడుతుంది. నేను ఏది చూసినా దాంట్లో మన భక్తికి ఎలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చని చూస్తా ఉంటాను. వుమెన్స్‌ది ఏదో రన్నింగ్ అనుకుంటా. స్పోర్ట్స్ జరుగుతా ఉంటే దాంట్లో ఇండియన్ వుమెన్ గోల్డ్ మెడల్ కొట్టింది. ఆమె ఎక్కడో ఉంది. ఒక్కొక్కరిని లాగుతూ ఆమె ఏమొస్తదిలే అనుకున్నాడు. ఫైనల్ ఫినిషింగ్‌లో చెస్ట్ ఫినిషింగ్ ఇలా చేసింది. అంటే చూడండి ఊహించలేదు. ఆల్రెడీ వేరే కంట్రీ మాతాజీ ఉంది ఆమె. సో, ఆమెనే ఇంకా గోల్డ్ అనుకున్నారు. ఫైనల్ టచ్‌లో స్పెషల్లీ అథ్లెటిక్స్‌లో చెస్ట్ ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇలా కొట్టేసింది గోల్డ్. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో అంటే ఎక్కడో ఉంది ఆమె. మనం గూడా మన భర్త ఎక్కడో ఉన్నాడు అనుకోకండి. సో, ఆయన్ని మనము భర్తని ముందు నిలబెట్టాలి. ప్రతి దాంట్లో. స్పెషల్‌గా ఆధ్యాత్మికంలో ప్రభుజీ ఆయన వల్ల నేను ముందున్నాగా. మనం ముందుండడం గొప్ప గాదు. మన భర్త మనల్ని తీసుకెళ్తూ ఉండాలి. మా డ్యూటీ గూడా వైఫ్‌ని, పిల్లల్ని ముందు తీసుకెళ్తా ఉండాలి. మనం వెనకుండి మీరు ముందడుగు పోండి. సో, దట్ ఈస్ నాట్ లీడర్ క్వాలిటీ. అది ఎందుకంటే మనం ఈ గృహాన్ని లీడ్ జేయడానికి ఆ గృహ పెద్దగా మనకు భగవంతుడు పోస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, రాజున్నాడు. పూర్వకాలం కొంతమంది రాజులు ఉండేవాళ్ళు. ఆ రాజ్య పదవి వచ్చిందో లేదో మొత్తం భోగాలను అనుభవిస్తూ కేవలం ఆ మహల్‌కే వాళ్ళు పరిమితం అవుతా ఉంటారు. సో, అటువంటి రాజులతో లాభం లేదు. మనం గూడా కేవలం ఆహార, నిద్ర, భయమైతునంచ. సరే ప్రభుజీ సుఖాలంటే కొందరు సుఖాలు దేనికి తీసుకుంటారంటే బాగా కష్టపడి ఫ్యామిలీకి డబ్బులిచ్చి సుఖపెట్టాలనుకుంటారు. అది కూడా నిజమైన మీరు యజమాని గాదు. నిజమైన యజమాని అంటే వాళ్ళను నామోచయేద్యః సముపేత మృత్యుం. ఈ మృత్యు సంసార సాగరంలో మనందరం మునుగుతాం. కొన్నిసార్లు మనకు ఈ వర్షాకాలము లోతట్టు ప్రాంతాల్లో చాలా సార్లు వర్షాలు హెవీ అయితే నీళ్లొచ్చేస్తాయి. బిల్డింగ్‌లలో గూడా. ఆ ఏరియా మొత్తం జలమయం అయితుంది. అప్పుడు తండ్రి ఒక ఫ్లోర్ పైన ఉంది. అంటే మనకు స్లాబ్ అది ఉంది గాబట్టి, నిజమైన తండ్రి ఏం జేస్తాడు? లేలే మళ్ళీ వర్షం ఎక్కువైతే ప్రాబ్లమ్ అని జెప్పేసి అందరిని ఐదర్ అవకాశం ఉంటే ఇంట్లోంచైనా బయట సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్ళాలా? లేదు అంత మరి ప్రమాదం లేదంటే ఇమ్మీడియేట్‌గా పైకన్నా తీసుకెళ్ళి పైన ఉండాలా? లేదు మనం పైకి వెళ్ళొద్దు. పైన డోర్ బంద్ జేసి ఈ నీళ్ళలో ఇక్కడే ఉండాలా? ఇక్కడే చేయాలా? ఇక్కడే అనుభవించాలని ఎవరైనా అంటారా? ఎవరనరు. ఎందుకంటే ఆ నీళ్ళలో ఒక రోజు కంటే ఎక్కువ నీళ్ళు నిలిస్తే రోగాలు మనకు వైరస్ అవన్నీ గూడా ప్రబలమవుతాయి. సో, నిజమైన తండ్రి సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్తాడు. మరి మనం గూడా నిజమైన తండ్రి అనిపించుకోవాలంటే ఈ భౌతిక సంసారం సేఫ్ ప్లేస్ కాదు. ఆధ్యాత్మిక లోకము సేఫ్ ప్లేస్. కాబట్టి మనం సేఫెస్ట్ ప్లేస్‌కి మనం వెళ్ళడానికి అందరం కలిసి ప్రయత్నం చేయాలి. సో, ఇక్కడ భార్య భర్తని ఎప్పుడు గూడా ఉన్నతంగా చాలామంది తన భర్తలను ఎవరన్నా తక్కువగా చూస్తే ఒప్పుకోరు. అది వాళ్ళ ధర్మము. కొన్నిసార్ల భార్యలు బై డిఫాల్ట్ వాళ్ళ భర్తతో గొడవలొచ్చినా, ఏదొచ్చినా అది ఇంటి మట్టుకే పరిమితం జేసుకోవాలంట. కానీ బయట వాళ్ళకు తన భర్త గురించి ఒక్క నెగెటివ్ గూడా చెప్పడం వల్ల తన యొక్క విలువ బాహ్య ప్రపంచంలో తగ్గిపోతుంది. ఆధ్యాత్మికం గూడా తన పవర్ జీరో అయిపోతుంది. భర్తని ఎప్పుడైతే ఈర్ష్య, అసూయ, ద్వేషంతో అది ఆయనకు నష్టం జరుగుతా లేదా సెకండరీ థింగ్. కానీ నష్టం జరిగేది నిజమైన పవిత్రత మన పాతివ్రత్యం నష్టమైపోతుంది. భర్త గురించి ఉండొచ్చు ఆయన. కానీ ఆయన లోపల ఉన్న మంచి క్వాలిటీ ఒక్కటన్నా ఉంటే దాని గొప్పతనం జెప్పండి. చెడు 99 ఉండి మంచి ఒకటుంటే ఆ చెడు గురించి చెప్పడం వల్ల మనకు నష్టం జరుగుతుంది. స్పెషల్‌గా భార్యలకు. కాబట్టి జనరల్‌గా ఫోన్‌లు జేస్తే భర్తల గురించి, ఇంకా ఇంటి గురించి ఏదో నెగెటివ్ మాట్లాడతారు. దయచేసి ఆ మాటలు బంద్ జేయండి. సో, ఇప్పుడు ఈ భక్తిలో ఉన్నటువంటి మీరందరూ గూడా చాలా పతివ్రత శిరోమణులు. ఈ రోజు నుంచి ఫోను జేస్తే ఏం మాట్లాడాలంటారు? మనకు భగవద్గీతలో ఏ శ్లోకంలో ఉంది? బై చాన్స్ ఫోన్‌లు జేసుకుంటే దేని గురించి చర్చించాలా? మచ్చిత్తా మధ్యదా ప్రాణా బోధయంతా పరస్పరం కలయంతశ్రమా నిత్యం తుష్యంతి చారమంత్య. ఇది భగవద్గీత ఎన్నో అధ్యాయం, ఎన్నో శ్లోకం? 10వ అధ్యాయం 9వ శ్లోకం. 10వ అధ్యాయం 9వ శ్లోకం థియరిటికల్ బావుంది. టకాటక్ చెప్పారు కదా! మరి వాట్ ఈస్ ద ప్రాక్టికల్? ఎవరన్నా ప్రాక్టికల్ చేస్తుర్రంటారా? నాకైతే డౌట్. ఎన్నో ఫోన్‌లు చూస్తాను. ఒక్కరు గూడా ఫోన్ చేస్తే ఈరోజు క్లాస్‌తో, నిన్న క్లాసో, మొన్న క్లాస్ ఒక సింగిల్ పాయింట్ ఎవరైనా చర్చించిన వాళ్ళుంటే చెప్పండి ఎగ్జాంపుల్. ప్రభు ఈరోజు మీరందరూ గూడా
ఫుల్ ఫ్లెడ్జ్ పతివ్రత శిరోమణులు సాధ్విల్లో కొంచెం ఏమైనా పర్సంటేజ్ తక్కువ ఉంటే మన పిల్లలు కూడా ఇంప్రూవ్మెంట్ రాస్తూ ఉంటారు. అలా మీ ఇంప్రూవ్మెంట్ అందరూ 100% పతివ్రత శిరోమణులు మహాసాధ్వులు అయ్యి మీ హోల్ ఫ్యామిలీని కూడా వైకుంఠం చేర్చాలని ఆ దేవదేవుని కోరుతున్నాను. దానికి కొన్ని ఇంకా కొంత పర్సంటేజ్ తక్కువ ఉంది. మన పిల్లల్ని కూడా ఇంప్రూవ్మెంట్ రాయమంటారు కదా. వీరందరూ కూడా ప్రపంచం ఎటన పోని మీ భర్త ఏమన్నా కానీ మీ యొక్క ధర్మాన్ని మీరు పాటించండి. మీ లోపల లోటుపాట్లు సర్దిద్దుకోండి. ఈరోజు శ్రద్ధగా ఇంకెవరైనా రాకుండా కూడా 2-3 లీలలు ఉన్నాయి. అది చాలా అద్భుతమైన లీలలు. వింటే మీరు ఇంకా మీ మైండ్ లోపల ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా ఎగిరిపోతాయండి. శ్రద్ధగా వినండి. కాబట్టి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. రాసుకుంటారా టైం ఉంటే నా లోపల ఈ క్వాలిటీ లేదు, ఇది డెవలప్ చేసుకోవాలా అనేది పెట్టుకోండి. ఓకే, తప్పకుండా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మీ పవర్ ఏంటో మీకు తెలిసిపోతుంది. మీ నోటి మాట కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఎవరు నెగిటివ్గా చూస్తున్నా కూడా అసలు చూడలేరు. మిమ్మల్ని చూస్తే వాళ్ళ భస్మం అయిపోతుంది. అంత పవర్ ఉంది పతివ్రత శిరోమణి పెట్టుకుంటే. ఎవడి అంత భగవంతుడి దగ్గర రాదు. భగవంతుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళతో. అర్థమైందా? అంటే ఆ లీల భగవంతుడి కెపాసిటీ భగవంతుడిది, కానీ స్త్రీ యొక్క కెపాసిటీ ఎంత గొప్ప. భగవంతుడేమో రాక్షసుని సంహరిస్తాడు, కానీ స్త్రీ శక్తి సంహరించాల్సిన అవసరం లేదు. దానికి ఒక లీల చెప్తాను చూడండి. నేను ఒక గురువు గారి దగ్గర విన్నాను. సో కంసుడు అనుకుంటాడంట, ఈ కృష్ణుడు ఇంత చిన్న బాలుడు, చిన్నోడు, ఇంత పెద్ద రాక్షసుడిని ఎలా సంహరిస్తున్నాడు అని చాలా ఆలోచిస్తూ టెన్షన్గా ఉంటాడట. ఇంత పెద్ద రాక్షసులు పెద్ద పెద్ద రాజులే భయపడిపోతారు, వాళ్ళని అంత అవలీలగా ఇట్లా చంపేస్తున్నాడు ఏంటి, ఆయన పవర్ ఏంటి? ఇప్పుడు మనమేమో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఎన్నో సంవత్సరాలు వెయిట్ లిఫ్టింగ్ కానీ బాక్సింగ్ కానీ ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తే కొడతామా లేదా గ్యారంటీ లేదు. అటువంటిది ఆయన 2-3 సంవత్సరాల బాలుడు, 3 నెలల బాలుడు, పూతన భయంకరమైన రాక్షసి ఇట్లనే చంపేసిండు. తృణావర్తిని ఇంత చిన్న పిల్లోడు కృష్ణుడు చంపేసిండు అని ఆలోచిస్తున్నప్పుడు నారదుడు వెళ్తాడంట. అబ్బా కరెక్ట్ టైంలో వచ్చిన పైన మంచి సజెషన్స్ ఇస్తా ఉంటాడు అని అనుకుంటాడు. అప్పుడు కంసుడు చింత, ఏంటి భోజరాజా మీరు చాలా చింతగా ఉన్నట్టున్నారు, సో చాలా ఏదో టెన్షన్లో. అవును నారదా, నువ్వు కరెక్ట్ టైంలో వచ్చావు. ఏం అర్థం అవ్వట్లేదు నారదా. అరే అక్కడ చిన్న కృష్ణుడు పుట్టిండు ఓకే, కానీ అంత చిన్న బాలుడు ఎలా సంహరిస్తున్నాడు నాకేం అర్థమైతలేదు, ఆయన పవర్ ఏంది అసలు అంటే. అరే ఏంటి రాజా, నువ్వు ఇంకా కూడా గ్రహించలేకపోయినావా? ప్రతి పురుషుడి వెనక స్త్రీ బలం ఉంటది. అరే వాళ్ళు ఆయన వెనక ఎవరు స్త్రీ? వాళ్ళ అమ్మనా? కాదు కాదు కాదు, అదే తప్పు పని చేస్తున్నావు. ఆయన వెనక శక్తి ఎవరో తెలుసా? కృష్ణుడి యొక్క వెనక శక్తి ఎవరు? కృష్ణుడి శక్తి ఎవరు? కృష్ణుడి శక్తి రాధారాణి. అరే మరి ఆమె ఎక్కడ ఉంటది? బర్సానలు ఉంటది. రాధారాణి బర్సానలు ఉంటది. ఆమె శక్తితో చంపుతున్నాడు. అవునా, మరి ఏం చేయమంటావు నారద అంటే, ఇంకేం చేయమంటావు? కృష్ణుడి కాదు నువ్వు సంబంధించి, కృష్ణుడి దగ్గర ఏం లేదు, ఇంత ఉన్నది రాధారాణి దగ్గర. అంటే చూడండి భగవంతుడి లీల. ఈరోజు మనకు చూడండి మీ యొక్క గొప్పతనమే, అందుగురించే భగవంతుడి గొప్పతనం ఆల్వేస్ ఉంటుంది. కానీ భగవంతుడి యొక్క స్వామిని శక్తిని సో అలాదిని శక్తి గొప్ప సేవిని, ఆమె యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి విశ్వానికి చాటి చెప్పడానికి కొరకు ఏమి చేయదు ఆమె. మీరు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు, కేవలం ధర్మాన్ని పాటిస్తే చాలు. సో ప్రతిదీ కూడా మీరు ఊహించని పరిణామాలు జరుగుతాయి మీ ఇళ్లలో, కానీ ఆ ధర్మాన్ని పాటించండి. ఆ ధర్మం పాటించడం ఫెయిల్ అయిన వాళ్ళకు చాలా ఇంకా బాధలు దుఃఖాలు ఎదురు. అవునా, మరి ఏం చేయాలంటే ఇంకేం చేస్తావు? బర్సానలో ఇప్పుడు కృష్ణుడి మీద చేస్తున్న కార్యం బర్సానలో చెయ్యు. ఓ అట్లనే అయితే చాలా బాగుంది అని చెప్పేసి సరే వాళ్ళ రాక్షసులను పిలిచారే, అందరు వెళ్ళి బర్సాన మీద అటాక్ చేయండి, రాధారాణి మీద అటాక్ చేయండి అంటాడు. సరే అని చెప్పేసి ఇంకా ఆయన వెళ్ళిపోతాడు. నారదుడు చెప్పాడు కదా, అగ్ని నిప్పు రాజించండి, వెళ్ళిపోయింది. సరే అని చెప్పేసి ఎప్పుడైతే మథుర నుంచి బర్సానకు ప్రయాణం అయ్యారో, బర్సానా బార్డర్ ఎంటర్ అయ్యారో, ఆ రాక్షసులు అందరు కూడా గోపికలుగా మారిపోయినారు, స్త్రీలుగా మారిపోయినారు. కృష్ణుడి మీదకి ఒక్కొక్క రాక్షసుడు వెళ్ళాడు, చనిపోయాడు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ రాక్షసులు వెళ్ళారు. అక్కడ వెళ్ళి
రాధారాణి యొక్క ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళందరూ గోపికలుగా మారిపోయి ఆమె సేవకులుగా మారిపోయినట్ట. రాధారాణి దగ్గర వెళ్ళి చేయి కట్టుకొని పెడితే, అమ్మా ఏం సేవ ఉందంటే, వెళ్ళి ఆ గోశాలలో వెళ్ళి పెండదీయండి అని చెప్పిందంట. అందరికి పెండెత్తడంలో ఇదైపోయి, ఇదేంటబ్బా మా పరిస్థితి ఇట్లయిపోయింది. భోగాలు అనుభవించేటోళ్ళు రాధారాణి యొక్క కుటీరంలో అక్కడ గోశాలలో పెండ తీస్తా ఉన్నారు. ఏమైంది? కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అయితే సంవరింపబడ్డారని న్యూస్ వచ్చేది, లేకపోతే తప్పించుకొని వచ్చేది. కానీ తప్పించుకోవడం కూడా కాదు, చనిపోయి వీళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమైంది ఇంతకు అంటే ఆలోచన. మళ్ళీ ఇదేంది అని చెప్పేసి ఆలోచిస్తా ఉంటే మళ్ళీ నారదుడు వస్తాడంట. నారదా నువ్వు పంపిమన్నావు, వాళ్ళు ఇంకా రాలేదు, ఏమైందో తెలియదు. అరే అదేదో నువ్వే వెళ్ళు పర్సనల్ గా, నువ్వు వెళ్తే తెలిసిపోతుంది కదా. అక్కడ అప్పుడు కంసుని పంపమని వెళ్ళమని చెప్పాడు. కంసుడు కూడా మథుర నుంచి మంచిగా తయారై వెళ్ళినట్ట. ఎప్పుడైతే బర్సానా ఎంటర్ అయిండో ఆయన కూడా స్త్రీ రూపం వచ్చింది. ఆయన కూడా అరే అరే ఇది ఇట్లయిపోయింది, ఇదేంటి స్త్రీగా అయిపోయి ఇంకేమైంది. అడ రాధారాణి దగ్గర వెళ్తే, అమ్మా నువ్వు కూడా గోశాలలో వెళ్ళి ఆ యొక్క గోవులకు సేవ చేయి, పండదీయపు అంట. కాన్షియస్ ఉంది, కంసుడి కాన్షియస్, రూపము స్త్రీది వచ్చింది. రాధారాణి నా యుద్ధం చేయలేదు, నా సంహరించలేదు. అంటే తల్లులు ఎప్పుడు కూడా ఎవరిని శిక్షించాలని కోరుకోరు. జనరల్ గా మీరు కూడా అదే క్వాలిటీ ఉందని నేను అనుకుంటున్నాను. దయచేసి రాధారాణి నా ఒక మాటతో తిట్టలేదు, నా శపించలేదు, వాళ్ళు సంహరించలేదు. కేవలం రాధారాణి యొక్క ఆ ఏరియాలో ఎంటర్ అవుతే వాళ్ళ యొక్క స్వభావం అంటే శారీరక ధర్మం మారిపోయింది. ఇంకేం చేస్తారు వాళ్ళు? శారీరక ధర్మం మారిపోయింది, ఆ శరీరంకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క ప్రవృత్తి మారిపోయింది. పాస్ట్ లైఫ్ ఉంది, ఆ శరీరం గుర్తుంది, కానీ ఆ శరీరం మొత్తం రాక్షస తత్వము. ఇక్కడ మాత్రం రాక్షస తత్వము కాస్త ఇక్కడ దైవీ గుణం అయిపోయింది. అక్కడ అసురీ గుణం కాస్త దైవీ గుణం. ఎవరి ప్రభావం వల్ల? కేవలం రాధారాణి యొక్క ఆ స్థల ప్రభావం వల్ల మారిపోయారు. అప్పుడు అక్కడ ఆయన రాజు అక్కడ గోసేవ పెండ గోశాలలో తిరుగుతా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అప్పుడు అరే ఇదేంట్రా నేను మనకి ఇలా బతుకైపోయింది అని చెప్పేసి అప్పుడు మళ్ళీ నారదుని వేడుకుంటాడు. హే నారద్, నువ్వేంటి మాకు ఈ పని చేసావు? అప్పుడు నారదుడు మళ్ళీ చెప్తా అంట, ఈ పరిస్థితి నుంచి మీరు రక్షింపబడాలంటే వెళ్ళి స్వామిని కిషోరి రాధారాణి యొక్క చరణాలకు ఆశ్రయం పొందండి. మళ్ళీ ఆమె కృప ఉంటే మళ్ళీ మీరు అది కూడా ఏమని, అమ్మా ఈ పొలిమెరక కూడా ఎప్పుడు రాము మేము, ఇంకా అసలు మేము కన్నెత్తి కూడా ఇటు చూడము అని వేడుకొని అప్పుడు ఆమె యొక్క కృపతో మళ్ళీ మీకు మీ ఈ పొలిమేర దాటిన తర్వాత మీ శరీరం మీకు వస్తుంది అని చెప్తుంటే అప్పుడు అందరు వెళ్ళి ఈ రాక్షస మహిళలందరూ వెళ్ళి రాధారాణిని కోరుకుంటే వేడుకుంటే అప్పుడు రాధారాణి వాళ్ళకు క్షమాభిక్ష, వాళ్ళకు ఆ దేహము నుంచి రిలీవ్ చేస్తుంది. అప్పుడు రాధారాణి యొక్క ఆశీస్సులతో వాళ్ళు మథురాకి వెళ్ళిపోతుంట. పొలిమేర దాటగానే మళ్ళీ వాళ్ళకు వాళ్ళ ఒరిజినల్ శరీరం వస్తుంది. కాబట్టి శక్తివంతుడు కృష్ణ, శక్తి రాధారాణి, శక్తివంతుడు కృష్ణ, శక్తి దుర్గా. కాబట్టి అది ఎలా? రాధారాణికి ఆ కెపాసిటీ ఏంటి? నిత్య నిరంతరము భగవత్ సేవకుల్లో టాప్ మోస్ట్ సేవకురాలు రాధారాణి. సో కాబట్టి మనం కూడా అంటే స్పెషల్లీ మాతాజీలందరూ కూడా మీ యొక్క ధర్మాన్ని ఈరోజు పాటించడం ప్రారంభించండి. మీకు తెలియకుండా మీ లోపల అంత గొప్ప రాక్షసునే సేవకుల్లాగా చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు స్త్రీలకు ఆ రాధారాణి యొక్క సేవకురాలని మీరు భావించి కేవలం రాధారాణిని, అందుగురించి హరే అంటే రాధారాణి, కృష్ణ అంటే శక్తి, శక్తిమంతుని ముందు శక్తిని కొలుస్తున్నాం. హే శక్తి, నన్ను నీవు ఎలా అయితే ఆ శక్తిమంతుడి సేవలో నువ్వు నియుక్తమయ్యావో నన్ను కూడా నీ యొక్క దాసుడుగా చేసుకొని ఆ శక్తిమంతుని సేవించే మహద్భాగ్యాన్ని ప్రసాదించండి అని వేడుకోవాలి. మీరందరూ కిచెన్ లో వంటకు వెళ్తారు. ఆ కిచెన్ రాధారాణి యొక్క కిచెన్ గా భావించి, ఏ రాధే, సో కైండ్లీ పర్మిట్ మీ, నాకు ఆ భగవంతుడికి వంట చేయడానికి కొరకు మీకు హెల్ప్ చేయడానికి మీరు ఫీల్ అవ్వద్దు, మా కిచెన్ లో నేనే వంట చేస్తున్నాను. నిజంగా అక్కడ రాధారాణి వంట చేస్తున్నట్టుగా రాధారాణిని ఆహ్వానించండి. మీరు కిచెన్ లో పొయ్యి ముట్టించే ముందు, హే రాధారాణి, ఆ భగవంతుడికి గోపాలకు వండే అంత శక్తి నాకు లేదు రాదు. సో కాబట్టి దయచేసి
మీకు సేవకురాలుగా నాకు మహద్భాగ్యాన్ని వంట చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అని మనం వేడుకోవాలండి. అప్పుడు చూడండి మీ వంట అద్భుతంగా గోలోక బృందావనంలో వంటలాగా తయారవుతుంది. భగవంతుడు అత్యంత ఆనందంతో స్వీకరిస్తాడు. ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. మీ భర్తలు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా డివోటీస్ అయిపోతారు. నెక్స్ట్ ఆధ్యాత్మిక చైతన్య పురోగతి యందు భర్తతో సమానురాలే అయినను భార్య ఎన్నడను అనవసరంగా గర్వించరాదు. కొన్ని సందర్భాల్లో భార్య ధనవంతుల ఇంటి నుండి వచ్చి ఉండవచ్చును. స్వయంభవమను తన అయిన దేవవతి వలె ఆమె తన వంశమును గాంచి గర్వించవచ్చును. కానీ అట్టి స్వభావము నిషిద్ధమైనది. సో కాబట్టి మనం ఇక్కడికి వచ్చింది ఇంత గొప్ప భర్త దొరికాడనేది గర్వంగా ఫీల్ అవ్వాలి తప్ప పుట్టింటి యొక్క సంపదలు, సిరి సంపదలు, తండ్రి, అన్న, తమ్ముళ్ళ యొక్క పోస్టులతో మనము గర్వితురాలు అవ్వకూడదు. అదే మన యొక్క పతనానికి దారి తీస్తుందని చెప్తున్నారు. తన తల్లిదండ్రుల ఉన్నత స్థితిని గాంచి గర్వించక భర్త ఎడ సర్వదా అనుకోను కలిగి ఉండి ఆమె మదమును త్యజించవలెను. సో ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే, చాలా సార్లు ఈవెన్ కృష్ణుడు కూడా చాలా గొప్ప లీలలు చేస్తూ ఉంటాడు ఈ విషయంలో. 16,108 భార్యలను మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్క భార్య ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. సత్యభామ గొప్ప ధనవంతుడు. ఆయన చాలా ఆయన దగ్గర ఉన్నటువంటి శమంతకం అనే మొత్తం విశ్వంలో అందరికంటే ధనవంతులుగా చేసే కెపాసిటీ ఉంది. అదే విధంగా రుక్మిణి గొప్ప రాక్షసుడు. మొత్తం ప్రపంచంలోనే ఆయన ఫ్రెండ్స్ అందరు గొప్ప గొప్ప ఫ్రెండ్స్. అటువంటి కాందాన్ని నుంచి వస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా ఏ విధంగా రుక్మిణిని ఆదర్శంగా తీసుకోవాలా. సత్యభామ ఎంతైనా గర్వం ఉంటుంది అప్పుడప్పుడు. అంత గర్వం ఉన్న ఆమెను కూడా భగవంతుడు చాలా శాంతంతో డీల్ చేస్తాడు. దానికి కూడా ఒక లీల. అంటే మనం భగవంతుని యొక్క లీలలను మనం అర్థం చేసుకొని అనుసరించాలి, అనుకరించకూడదు. భగవంతుడు చెప్తున్నాడు ఒక లీలలో, అంటే ఇది బహుశా మనం ఎప్పుడు వినలేదు ఈ లీల, నేను కూడా చెప్పలేదు, గురువుగారు చెప్తుంటే విన్నాను. ఒకసారి సత్యభామ యొక్క తండ్రి పేరేంటి? సత్రాజిత్. సత్రాజిత్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఆయన దగ్గర ఏముంటది? శమంతకమణి. ఓకే. సో మొత్తానికి ఆ శమంతకమణి వలనే కృష్ణుడికి గొప్ప పేరు వస్తుందా, లేకపోతే ఏమొస్తుంది? అపనింద పాలవుతాడు. సో మొత్తానికి కృష్ణుడు ఆ శమంతకమణి ద్వారా ఇంకో భార్యని పొందాల్సి ఉంటుంది. ఇంకొక భక్తుడు అంటే లీల భగవంతుడు అది పోవటము. ఆ శమంతకమణి ఎవరి దగ్గర దొరుకుతుంది లాస్ట్కు? శమంతకమణి పోతుంది కదా జాంబవంతుడి దగ్గర ఉంటది. ఆ వెతుక్కుంటూ జాంబవంతుడు. మరి జాంబవంతుడు ఒక్క యుగమంతా వెయిట్ చేస్తున్నాడు భగవంతుడు వరం ఇచ్చి. అంటే భగవంతుడి ప్రతి లీలలో ఎన్నో ఇమిడి ఉంటాయి అన్నాడు. మరి జాంబవంతుడికి వరం ఎవరిచ్చారు? త్రేతాయుగంలో రామచంద్రుడు ఆ యుగంలో యుద్ధం చేయాలని కోరిక అందరికీ కోరికలు నెరవేరుస్తాడు. అప్పుడు జాంబవంతుడికి నీకేం కోరిక కావాలంటే, ఏం లేదు స్వామి, మీ విరోచితమైనటువంటి ఆ యుద్ధాన్ని చూస్తుంటే, మీ యొక్క ధైర్య పరాక్రమం చూస్తుంటే జాంబవంతుడిగా మహాపరాక్రమవంతుడు అన్నాడు. కాకపోతే ఓల్డేజ్. సో అప్పుడు నాకు సరిసాటి ఈవెన్ రావణాసురుడు కూడా కాదు నాకు యుద్ధం చేయడానికి ఈక్వల్, మీరే నాకు ఈక్వల్. అందుకొచ్చి నేను మీతో యుద్ధం చేయాలని కోరుకుంటున్నానంటే, రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు, కృష్ణుడు లీలా పురుషోత్తముడు. కాబట్టి మర్యాద పురుషోత్తముడు తనకంటే పెద్దవారితో యుద్ధం చేయదు. సో అంటే యుద్ధం ఎప్పుడు చేస్తాడు? రావణాసురుడు కూడా పెద్దవాడు కదా. దుష్టుడు, దుర్మార్గ పనులు చేసినప్పుడు మాత్రం అయితే రాజుగా దండించవచ్చు. కానీ ఇక్కడ జాంబవంతుడు తన యొక్క మిత్రుడు, తనకు సేవ చేసిన వాడు, తన శ్రేయోభిలాషి, ఆయనతో యుద్ధం చేయలేడు. మర్యాద పెద్దవాడుగా. కాబట్టి ఈ జన్మలో నేను నీతో యుద్ధం చేయలేను, ఇది నాది మర్యాదలను పాటించేటువంటి అవతారం. కాబట్టి నీకు నెక్స్ట్ అవతారంలో ఛాన్స్ ఇస్తాను, కృష్ణ అవతారం. అంటే చూడండి, భగవంతుడి కోరికను మనం తీర్చుకోవడానికి ఎన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. అదేమో త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు. మేబీ కొంత గడిచింది, కొన్ని లక్షల సంవత్సరాలు. ఇది కూడా ద్వాపరయుగం ఎండింగ్ లో. ద్వాపరయుగం ఎన్ని సంవత్సరాలు లైఫ్ స్పాన్? నేను చెప్పినా అనుకుంటా. ఎన్ని సంవత్సరాలు ద్వాపరయుగ లైఫ్ స్పాన్? ఆ యుగ సైకిల్ యొక్క లైఫ్ స్పాన్ 8,64,000 64,000 సంవత్సరాలు ఉంటుంది.
దాదాపు ఎండింగ్ లో అంటే అన్ని లక్షల సంవత్సరం మనమైతే ఈ రోజు పూజ చేస్తే సోమవారం పూజ చేస్తే మంగళవారం మనకు లాటరీ తగలాల. మనము జపం స్టార్ట్ చేస్తే రేపటి నుంచి అన్ని మంచిగా జరగాల. కుదరదండి అట్లా. మహా భక్తులు రామచంద్రుడికి అంత సేవ చేసిన వాడే దాదాపు ఒక 10 లక్షల సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటాడు. 8 లక్షలు అనుకుందాం. 8 లక్షల సంవత్సరాలు తన కోరిక నెరవేర్చుకోవడానికి వెయిట్ చేస్తాడు. కాబట్టి భగవంతుడు ఆ భక్తుడి యొక్క కోరిక నెరవేర్చడానికి అపనిందను తన మీద వేసుకుంటాడు. చూడండి, అదే మనం ఇతరులకు మంచి జరుగుతుందంటే మనకు చెడు జరిగినా పర్వాలేదు అనుకుంటామా? అనుకోం. కాబట్టి స్పెషల్ గా ఈరోజు భార్యలు కాబట్టి తన భర్త మంచి జరుగుతుందంటే భార్య కొంత నెగటివ్‌ని, కొంత చెడుని కూడా స్వీకరించండి. ఆ చెడుని స్వీకరించడం వల్ల మళ్ళీ హైయెస్ట్ లాభం మీకే జరుగుతుంది. అంటే అప్పుడు ఆ టైమింగ్ అనిపించొచ్చు. ఆ చెడు కాదు. అంటే చెడు చేయమని కాదు ఇక్కడ. అర్థమైందా? ఇతరులకు మంచి జరుగుతుంటే మనం కొంచెం కష్టాన్ని అనుభవించొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మీ పిల్లలకు మంచి జరుగుతుందంటే రోజు ఎంత పొద్దున లేసి ఎంత హడావిడిగా తయారు చేస్తారండి. వాడు పెద్దగా అయిన తర్వాత మనకి కేర్ చేస్తాడో చేయడో తెలీదు. కానీ మీ ధర్మాన్ని మీరు వాళ్ళకి టిఫిన్‌లు కట్టడము, చదివిపియడము అన్నీ చేస్తారు. తర్వాత వాడు మనల్ని వృద్ధాశ్రమం పంపుతాడా? లేకుంటే వాడు అనాథలాగా వదిలేస్తాడో తెలీదు. అది మన కర్మ. కానీ చేయడం అయితే చేస్తున్నారు. అలా ఇక్కడ భగవంతుడు జాంబవంతుని యొక్క కోరిక నెరవేర్చడానికి శమంతకమని ఆ యొక్క దొంగతనం తన మీద నింద వేసుకున్నాడు. మొత్తానికి తీసుకుపోయి ఇక్కడ జాంబవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు జాంబవతినిస్తాడు. అక్కడ మళ్ళీ తీసుకొని వెళ్ళిచ్చినప్పుడు సత్రాజిత్తు తన తప్పును తెలుసుకొని తన యొక్క కూతురు అయినటువంటి సత్యభామను ఆ సత్యభామతో పాటు ఈ శమంతకం కట్నంగా ఇవ్వడానికి ఆయన ఇస్తా ఉంటే కృష్ణుడు నాకు వద్దు నాయన, అది నాకు ఆల్రెడీ అప్పనింద తీసుకొచ్చింది. మనం కూడా ఎప్పుడన్నా ఏదైనా వస్తువు గాని ఏదన్నా కార్యం మనకు చెడు పేరు తెస్తుంటే దాని జోలికి వెళ్ళొద్దని శాస్త్రాలు ఆచారాలు చెప్తా ఉన్నారు. అది ససేమిరా వద్దంటాడు. లేదు లేదు మీరు తీసుకుని నాకేం పని ఉందిగా, నా కూతురే సర్వస్వం, నా కూతురు నీ దగ్గర కదా, వద్దొద్దు అదని చెప్పేసి అంటాడు. అది తీసుకోకపోతే మరి ఎట్లా అంటే భగవంతుడు చెప్తానంట, నీ కూతురికి ఒకవేళ సంతానం అవుతుంది కదా, వాళ్ళకు నువ్వు గిఫ్ట్ లాగా ఇవ్వండి, నాకొద్దు. అది కూడా శమంతకమని ఇయ్యకు. ఈ శమంతకమనితో చాలా అన్లిమిటెడ్ బంగారం వస్తూ ఉంటుంది. ఆ బంగారాన్ని కావంటే వాళ్ళ గిఫ్ట్ లాగా ఇవి నాకు వద్దు అంటారు. సో ఈ లోపల ఏం జరుగుతుందంటే, ఇంత లీల ఎందుకు చెప్తుందంటే, ఈ లోపల ఒకసారి ఆయన దగ్గర శమంతకమని ఉన్నదని తెలిసి ఒకతను ఆయన అక్రూరుడు తర్వాత కృపాచార్య ఏదో ఎట్లనే మాట్లాడుతూ ఉంటే, అరే ఆయన భగవంతుడి పట్లనే అపరాధం చేశాడు. సో కాబట్టి ఆయన శమంతకమని ఉందంటగా ఆయన సంబంధించి ఆ శమంతకమని తీసుకొస్తే పోతుంది అని ఏదో అనుకుంటాంట. అప్పుడు ఈ కృపాచార్య అక్రూరు లేదు, ఆయన ఇంతకు ముందంటే ఓకే దుష్టుడు దుర్మార్గుడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన సొంతంగా భగవంతుడికే మామగారు, తన మామగారికి ఏమన్నా జరిగిందంటే భగవంతుడు ఒప్పుకోడు, వాళ్ళని సంహరిస్తాడు, అది ఇదన్నా కూడా వినకుండా ఆయన పడుకున్నప్పుడు వెళ్ళి ఆయన తల కట్ చేసి వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఇదిగో శమంతకమని, వీళ్ళు మాకొద్దు శమంతకమని, ఆయనతో భగవంతుడు మమ్మల్ని సంహరిస్తాడని చెప్తే వాళ్ళ శమంతకమని అక్రూరుల వారికి ఇచ్చి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ సందర్భంలో కృష్ణుడు దీంట్లో ఇంకా డెప్త్ గా వెళ్ళట్లేదు. మీరు కూడా దీంట్లో డెప్త్ క్వశ్చన్స్ అడగండి. జస్ట్ దీంట్లో లీల ఏంటంటే గ్రహించవలసిన లీల అంతవరకే గ్రహించండి. అంటే భార్యలతో కొన్నిసార్లు భర్తలు కూడా ఏ విధంగా వాళ్లకు అనుకూలంగా ఎలా ఉండాలి, అంటే వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ కష్టంలో ఎలా పాలు పంచుకోవాలి అనడానికి ఈ లీల చెప్తున్నారు. మళ్ళీ దీంట్లో వేరే వేరే క్వశ్చన్స్ వేయకు. దీంట్లో కావాల్సింది అది మనం సారం కొరకే తీసుకోండి. అప్పుడు కృష్ణుడు ఆ సందర్భంలో యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం చేస్తుంటాడు. అక్కడ కృష్ణుడు ఉంటాడు. అప్పుడు సత్యభామ ఏడ్చుకుంటూ వస్తుందంట, చాలా మా తండ్రి చనిపోయాడు అని చెప్పేసి. అప్పుడు కృష్ణుడు ఏం చేయాలి, ఇమ్మీడియట్ గా భార్య ఏడ్చుకుంటే చనిపోయాడని ఇమ్మీడియట్ గా లోపల స్వయం పరమాత్మ అన్ని తెలుసు ఆయన. అయినా కూడా భార్య చాలా దుఃఖ సాగరంలో ఉంది కాబట్టి కృష్ణుడు ఇమ్మీడియట్ గా ఆ దుఃఖాన్ని తన దుఃఖంగా భావించి ఆమె ఏ లెవెల్ ఏడుస్తుందో డబుల్ ఆయన ఏడుస్తా ఉన్నాడట. అయ్యో మామగారు ఇట్లయిపోయారు అని చెప్పేసి. చూడండి, లోపల ఏమి ఏడుపు లేదు, కానీ లోపల స్థితప్రజ్ఞుడు, భగవంతుడే భగవద్గీత బోధించిన వాడు. కానీ బయటకు మాత్రం ఆ భార్యని ఓదార్చే పద్ధతి తను కూడా ఏడ్చాలని. అంటే ఇది నేను నిన్న విన్న తర్వాత అనిపించింది, ఓహో ఇది అంటే మనకు న్యాచురల్ గా వచ్చినా రాకున్నా ఆ సిచ్యువేషన్ సీన్ లోకి మనం వెళ్ళిపోతే ఆటోమేటిక్ మనకు కూడా ఏడుపు వస్తుంది. ఏడుపు రావడం తప్పు కాదు. కానీ భగవంతుడు చాలా ఆమె కంటే డబుల్ ఏడుస్తున్నాడంట. అరే ఏంది ఆడోళ్ళ కంటే ఎక్కువ ఏడుస్తున్నారు అంటారు, అట్లా ఏడుస్తున్నారు.
ఆయనను చూసి బలరాముడు కూడా చాలా ఏడుస్తాడు. అందరు ఇంకా అరే ఇదేందని చెప్పి అప్పుడు ఆమె ఇదేం పెద్ద సీన్ అయిపోయింది ఆమె కృష్ణుడు ఓదారుస్తుంది. కృష్ణుడు భార్యను ఓదార్చాల్సింది పోయి అయ్యో నా భర్త అందరికంటే ఇంత ఎక్కువ ఏడుస్తున్నాడని దగ్గర తీసుకొని పర్వాలేదు పోనీలే ఏం చేసామని ఆమె ఓదార్చుతూ ఉంటారు. అంటే కృష్ణుడు ఇక్కడ మనకు లెసన్ ఏం చెప్తున్నాడంటే ఆ ఏడుపే ఆమెని ఓదార్చింది, ప్లస్ ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది. అంటే అట్లాని మొత్తం మనం ఇక రోజంతా ఇది కావాలని కాదు, ఇమ్మీడియట్ గా. లేకుంటే అక్కడ మనం అనుకోవచ్చు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, ఇక్కడ ఆమె కూడా భగవద్గీత చెప్తే వాళ్ళు చెప్పడానికి వచ్చాడు, ఆయనకు జరుగుతుంది కదా ఈ బాధ తెలుస్తుంది అనుకుంటా ఉంటాం. మా తండ్రి కాబట్టి ఆయన ఏదో నాకు చెప్తున్నాడు. లేదు ఇంకొకటి, నడు సత్యభామ ఇప్పుడే వాడిని సంహరిస్తాను నేను. అరే ఈయనకు బలం ఉందని సంహరిస్తాను, ఇంత కూడా బాధ అయితే లేదు ఆయనకు, మా నాన్న మీద ప్రేమ లేదు, అనుభూతి దుఃఖం వస్తలేదు అనుకుంటారట జనరల్ గా భార్యలు. సో కాబట్టి ఇది భర్తలు పాటించవలసినటువంటి టెక్నిక్. భగవంతుడి ద్వారా మనం కూడా భర్త అనే పోస్ట్ లో నేర్చుకోవాలా. అంటే ఏదో నటించమని చెప్పట్లేదు, ఆ విధంగా ఓదార్చే విధానం. ఓకే నెక్స్ట్ చూద్దాం. సమయం పరిగెడతా ఉంది, చెప్పేది ఇంకొకటే శ్లోకంలో ఉన్నాం. ఓకే ఎక్కడున్నామని. కానీ అట్టి స్వభావం నిషిద్ధమైంది. తన తల్లిదండ్రుల ఉన్నత స్థితిని గాంచి గర్వించక భర్త ఏడ సర్వదా అనుకోను కలిగి ఉండి ఆమె మదమును త్యజించవలను. కాబట్టి దయచేసి మన అందరం ఇక్కడ రోల్ ప్లే చేస్తున్నాము, మిమ్మల్ని తక్కువ ఎక్కువ అని కాదు. మేబీ లాస్ట్ లైఫ్ లో ఇప్పుడున్న భర్తలు వైఫ్ గా ఉండొచ్చు, వాళ్ళు అప్పుడు భర్తలు ఉండొచ్చు. మన కర్మానుసారంగా ఇప్పుడైతే ఈ రోల్ ప్లే చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ మనకు పతనం జరగకూడదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ గా మీరు మాతాజీలు మళ్ళీ మాతాజీగా, ప్రభుజీలు మళ్ళీ ప్రభుజీగా, లేకుంటే ఇంటర్చేంజ్ ప్రభుజీలు మాతాజీలాగా చేంజ్ కావాల్సిన అవసరం లేదు. మనం మన రోల్ ధర్మాన్ని పాటిస్తూ వైకుంఠ ప్రయాణం చేద్దాం, గోలోక ప్రయాణం. దాని గురించి చెప్తున్నాను, వేరే విధంగా భావించుకోకండి. తర్వాత ఏమంటున్నారు, అది వదిలేయండి. పుట్టింటి వారి స్థితిని గాంచి భార్య గర్వితురాలైనంతని ఆమె గర్వము భార్యాభర్తల నడుమ అపార్థము సృష్టించి వారి వైవాహిక జీవితమును నాశనం చేయును. కాబట్టి దయచేసి మాతాజీలు ఇప్పుడు మీరందరూ పెద్దవాళ్ళు, మన పిల్లలకు చెప్పండి, మన హోదా మీ హస్బెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళకండి. మీ ఫాదర్ ఓ పెద్ద లీడరు, పెద్ద బిజినెస్ మ్యాన్, ఒక పెద్ద ఆఫీసరు, ఇవన్నీ ఇక్కడే మర్చిపోండి. ఇవి నీతో తీసుకెళ్ళకు. నీతో తీసుకెళ్తే నీకు అక్కడ దుఃఖాన్ని ఇస్తుంది కానీ సుఖం ఇవ్వదు. ఎప్పుడు కూడా మన తల్లిదండ్రి అభ్యాన్ని కూడా మనం ఎప్పుడైతే మనం అక్కడ గౌరవం అంటే గర్వాన్ని ప్రకటిస్తామో హస్బెండ్ దాన్ని తీసిపడిస్తాడు, అత్తమామలు తీసిపడిస్తే అప్పుడు మనకి ఇంకా క్రోధం వస్తుందా? మా అమ్మ వాళ్ళు తక్కువనా? మా అమ్మోళ్ళ ఇంటికి ఇది చేస్తున్నావా? భర్తలు కూడా అత్తగారింట్లో కూడా ఎప్పుడు కూడా ఆ కోడలు కానీ భార్యని ఏమని అంటే కూడా ఆమె సహిస్తుందేమో కానీ ఆచార్యులు చెప్తున్నారు నేను చెప్పేది. కానీ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని మాత్రం నిందిస్తే అస్సలు ఏ భార్య కూడా స్త్రీ ఒప్పుకోదని. తల్లిదండ్రి ఆ తల్లిగారిని ప్రేమించే స్త్రీ ఎవ్వరు కూడా ఒప్పుకోరు. కాబట్టి అటువంటి దాన్ని ఏమంటారు ఏరియాని టచ్ చేయకండి. ప్రభుజీస్కు మాతాజీస్ కూడా మీరు కూడా అవి క్యారీ చేయకండి. నెక్స్ట్, ఈ విషయమున దేవవతి అతి సావధానంగా ఉండేది. ఆమె చాలా జాగ్రత్తగా ఉంది. తల్లి శతరూప యొక్క ట్రైనింగ్ కనుకనే ఆమె గర్వం అంతటిని పూర్తిగా త్యజించి వాళ్ళ ఇంటి దగ్గరనే వదిలేసి వచ్చింది. దేవవతి పతివ్రత అయి ఉండెను. పతివ్రత, పతి యొక్క ధర్మమే వ్రతంగా భావించే వాళ్ళని పతివ్రత అంటారు. అర్థమైందా? పాతివ్రత్యము. వేరొక భర్తను లేదా ప్రియుని అంగీకరించుట అనున్నది భార్యకు పరమ పాప కార్యము. దీని గురించి ఒక లీల చెప్తాను, చాలా అద్భుతం. ఆల్రెడీ దీని గురించి నిన్న చెప్పాను నేను. వేరొక పురుషుణ్ణి తర్వాత ఏమంటాడు, భర్తను ప్రియుని అంగీకరించడం కాదు, మనసులో కూడా జస్ట్ ఊహించడం, చాలా బాగున్నాడు అని ఊహించడం వల్ల జమదగ్ని యొక్క భార్య, ఎవరామె? జమదగ్ని యొక్క భార్య పేరు పరశురాముడి తల్లి పేరు రేణుక. ఇప్పుడు అందరు చాలా మంది రేణుక పూజ చేస్తారు, కానీ రేణుక పూజ చేస్తారు కానీ రేణుక అమ్మ పూజ చేసే వాళ్ళు మరి ఎంతమంది తన భర్త యొక్క ఆజ్ఞానుసారం జీవిస్తారో చూడండి. ఆమె భర్త యొక్క సేవలో, అంటే భర్త చాలా గొప్ప భక్తుడు, ఆ భగవత్ సేవలో భర్త నియుక్తం అవుతే ఆ రేణుక భర్త యొక్క సేవలో అహర్నిశలు ఉండేది. దాని యొక్క ప్రతిఫలమే భగవంతుడు భర్త వల్ల ఎంత పవర్ వచ్చిందంటే, మట్టితో ఇలా కుండ చేసి అప్పటికప్పుడు మనము మట్టితో కుండ చేస్తే అప్పటికప్పుడు చేస్తే ఉంటుందా? నీళ్లు పడితే మొత్తం కుండంతా విచ్చుకపోతుంది. కానీ అలా కుండ చేయడము, దాంతోనే నీళ్లు ముంచి పచ్చి కుండతో తీసుకొచ్చేదంట. ప్రతిరోజు
ఆమె యొక్క దినచర్య తన యొక్క స్వామి యొక్క యజ్ఞానికి నీళ్లు తీసుకొచ్చేది. కానీ ఒక్కరోజు మాత్రం ఆ నదీ తీరంలో పైనుంచి గంధర్వులు వెళ్తా ఉంటే ఒక గంధర్వుడు ఆహా ఎంత బాగున్నాడు అని అనుకుంటుందంట. అనుకున్న తర్వాత కుండను తయారు చేస్తా ఉంటే కుండ తయారు అవ్వట్లేదు, అయినా నీళ్ళలో ముంచితే మొత్తం కరిగిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఆమెకు అసలు అంతు చిక్కట్లేదు, ఎందుకు జరుగుతుందని. ఈ లోపల ఇంకా ప్రయత్నం చేసి చేసి విసిగి వేసారి వితౌట్ వాటర్ వస్తుంది. అప్పుడు చాలా లేట్ అయింది. జమదగ్నికి కోపం వచ్చింది. ఆయన చూశాడు ఎందుకు లేట్ అయింది అనేది. చూస్తే తన భార్య పరపురుషుణ్ణి జస్ట్ బాగున్నాడు అని చూసింది. కాబట్టి తన ఆశ్రమం గేట్ బయటనే ఉండమని, నువ్వు అక్కడే ఉండాలి, ఆశ్రమం లోపల రావద్దు. అప్పుడే పరశురాముడు వస్తున్నాడు. ఏ పరశురామ్ జీ, నా పితాజీ, మీ యొక్క తల్లి తల నరికేసేయి. అప్పుడు ఆయన రెండవ థాట్ లేదు, రెండవ టైం కూడా ఇవ్వలేదంట. ఇమ్మీడియట్ గా తన గండగొడ్డలతో తల నరికేశాడు. అప్పుడు జమదగ్ని అతి ప్రసన్నుడయ్యాడు. పరశురామ్, నువ్వు ఏ కోరిక కోరినా నేను నీ కోరిక నెరవేరుస్తాను చెప్పు అని. అప్పుడు తండ్రి పాదాలకు ప్రణామం చేసి 2 కోరికలు తండ్రి అంటే చెప్పు అన్నాడు. ఒకటి, నా తల్లిని పునర్జీవితురాలిని చెయ్యు. రెండవది, నా తల్లిని ఎవరు చంపారు, ఎందుకు చంపవలసి వచ్చింది, ఆమెకు గుర్తుండకూడదు. తదాస్తన్నాడు. మళ్ళీ రేణుకమ్మ వారు మళ్ళీ పునర్జీవితురాలైంది. ఏం జరిగిందో కూడా తెలియదు. సో కాబట్టి అటువంటి పరిణామం ఉంటున్నట్టు దయచేసి మనం కూడా ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. స్పెషల్ గా స్త్రీలకు అంత పవర్ ఉంది, పురుషుడికి కూడా అంత పవర్ ఉంది. మళ్ళీ లేపాడు చూడండి. కాబట్టి అటువంటి అంటే ఆయన అంటే గొప్ప ఋషి ఆయన. మాకు అటువంటి పవర్స్ లేవు, మీకే ఎక్కువ పవర్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా పతివ్రత, మాకు ఆ పతివ్రత, మేము ఎంత పాతివ్రత్యం చేసినా కూడా మాకు పవర్ లేదు. మీకే ఆ పవర్ అంతా ఆ దేవదేవుడు ప్రసాదించాడు. కాబట్టి ఆ విధంగా నడుచుకోండి మీరు. నెక్స్ట్, గృహమునందు తటస్థించటి 4 రకముల శత్రువులను చాణక్య పండితుడు ఈ రీతిగా వివరించినాడు. తండ్రి రుణగ్రస్తుడైనచో అతన్ని శత్రువుగా పరిగణించవలను. కాబట్టి ఇది మాకు, తండ్రులందరూ అప్పులు చేసి కొడుకులకు ట్రాన్స్ఫర్ చేయకండి. అలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆ కొడుకులకు శత్రువేనంట తండ్రి, భార్యకు కూడా శత్రువే. తండ్రి ఇంటి పెద్ద రుణాలు చాలా ఏమైతుంది, మాఫ్ అయిపోతుంది, ఎవడో కట్టుకుంటాడు, మోసం చేయొచ్చు అనుకుంటాడు. అలా చేస్తే ఆ రుణం వల్ల మనము ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. మన ఇంట్లోకి శత్రువు అయిపోతాం. నెక్స్ట్, పెద్దవారైన పిల్లల ఎదుటనే తల్లి వేరొక భర్తను స్వీకరించో ఆమెను శత్రువుగా పరిగణించవలను. చాలా మంది చేసుకుంటా ఉన్నారు డైవోర్స్, మళ్ళా పిల్లల్ని ఎక్కడో పడిస్తారు, చేసుకుంటా ఉన్నారు. అలాంటిది చాలా ఘోరమైనటువంటి పాపము, అది పిల్లలకు శత్రువు. మన భక్తుల్లో కూడా కొంతమంది చేసుకుంటున్నారు, దానికి తగ్గ పర్యావసనం అనుభవించారు. అందుకే భక్తులు ఏం చేస్తారంటే, చాలా గుర్తుపెట్టుకో, భాగవతం చదవరు, భాగవతం వినరు. ఏముందండి, ఇస్కాన్లో రాగానే ఆహో జపం చేయాలా, ఓకే, ఇంట్లో ఆరతి చేసుకోవాలా, ఓకే, ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది, సండే ప్రోగ్రామ్ పెడితే సరిపోతుంది. కానీ ఆ 4గిట్లో ఎక్కడుందండి కథామృతం? మళ్ళా మన పరిస్థితులు బాగాలేవని పెళ్లి చేసుకుంటారు, పరిస్థితులు బాగాలేవని ఇంకొకరితో వెళ్తా ఉంటారు. ఏమవుతుందండి, మా భక్తుడే కదా. అలాంటి తప్పులు భాగవతం ద్వారా మనకు తెలుస్తుంది. భాగవతం 90% ఇస్కాన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది పాపం అంటే వాళ్ళకు పరిస్థితులు కుదరకనే ఏదో, ఇప్పుడు కొంచెం ట్రైనింగ్స్ అయినాయి కాబట్టి వింటున్నారు. ఇప్పుడు మేము అర్లీ స్టేజ్ అయితే ఎవ్వరు వినేవాళ్ళు కాదు. అప్పుడు టెక్నాలజీ కూడా డెవలప్ కాదు, యూట్యూబ్ లేవు. సో సండే వెళ్తేనే భాగవతం క్లాస్, అంతే. అది అర్థమయ్యి అర్థం కాకుండా ఉండేది, ఇలా ట్రైనింగ్ లాగా ఉండేది కాదు. హిందీలో చెప్తుండే ఏదో కొద్దిసేపు ఉండాలి కదా, కొంచెం నిద్రపోతూ ఏదో చేస్తూ విని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవాలి, అంతే. ఈవినింగ్ భగవద్గీత, దట్స్ ఆల్. కాబట్టి భాగవతం వింటే మనకి ఇంత డీటెయిల్ గా తెలుస్తుంది. భర్తతో సయోధ్యని కలిగి ఉండక భార్య మోటుగా వర్తించినచో ఆమెయు శత్రువే. కాబట్టి దయచేసి మాతయ్యలందరూ ఈ రోజు నుంచి మీ భర్త ఎట్లనే ఉండండి. మీరు బై డిఫాల్ట్, ఇప్పుడు ఫ్యాన్ ఉందండి, ఎంత ఎండ ఉన్నా చల్లగా ఉన్నా తన కెపాసిటీకి తగ్గట్టు గాలి ఇస్తుందండి. ఎండ ఉంటే వాతావరణం వేడి ఉంది కాబట్టి తన గాలి ప్రభావం ఎక్కువ ఉండదు, కానీ అంతే స్పీడ్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? సో కాబట్టి మన డ్యూటీ మనం చేయాలి, మీ డ్యూటీ మీరు చెయ్యండి. మీకు నిజంగా భగవత్ కృపని పొందాలనుకుంటే, మూర్ఖుడైన కొడుకు కూడా శత్రువే. పిల్లలు మూర్ఖులు, వాడిని ప్రేమించి అతి గారవం చేయకండి. మూర్ఖుడు, అర్థమైందా? ఒక స్టేజ్ వరకు పెంచాలా, తర్వాత మూర్ఖుడిని ప్రేమిస్తే ఏమవుతుంది, వాడే మనల్ని సంహరిస్తాడు. ఎవరిలాగా? నిన్న మొన్న ఒక స్టోరీ చెప్పినా కదా, గోకర్ణ తర్వాత
తమ్ముడి పేరేంటి? దుందుబి. తల్లిని చంపి తండ్రి అయితే వీడిని వదిలేస్తాడు, తీర్థయాత్రకు వెళ్ళిపోతాడు. అన్న కూడా వెళ్ళిపోతాడు తీర్థయాత్రకు వెళ్తుంటే. వాడు తల్లిని చంపి వేశ్యలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. వేశ్యలు వాడిని చంపి పాతి పెడతాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మన కష్టాయుధం అటువంటి మూర్ఖుడికి పెంచి పోషించకండి. నెక్స్ట్, గృహస్థ జీవితం నందలి తల్లి, తండ్రి, భార్య, సంతానం మొదలగు వారు సంపత్తిగా భావింపబడదు. ఇది మోహం. నిజమైన సంపత్తి నా భర్త, నా భార్య, నా పిల్లలు. నిజమైన సంపత్తి భగవంతుడు. కానీ భర్త సమక్షంలోనే భార్య లేదా తనయుని సమక్షంలోనే తల్లి పరపురుషుని అంగీకరించినచో వైదిక నాగరికతను అనుసరించి ఆమె శత్రువుగానే పరిగణింపబడును. పతివ్రత అయిన స్త్రీ అట్టి రంకుతనము దిగరాదు. అది పరమ ఘోర కార్యము. కానీ కలియుగం ఎన్నో జరుగుతా ఉన్నాయి. ఎంతో మంది స్త్రీలు ఆ భర్త వీక్నెస్ అనుకోని, సంపాదన లేదనుకోని ఏదో విధంగా పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అధోగతి పాలవుతారు. నెక్స్ట్ లో, పతి పరాయణ యగు మను తనయ తన భర్తను దైవం కనును అధికంగా గాంచెను. ఆ విధంగా ఆమె అతని నుండి గొప్ప వరదానములను పొందదల్చెను. చిరకాలము అతనిని సేవించి ఆమె దుర్బల అయ్యను. వ్రతానుష్ఠానమున మిగుల శుష్కించెను. అంతట దేవర్షి కర్దముడు ఆమె స్థితిని గాంచి కృప కలిగిన వాడై ప్రేమ గద్గద స్వరంతో ఇట్లు పలికెను. భాష్యము: భార్య భర్త కోవకే చెంది ఉండవలెను. భర్త నియమములనే అనుసరించుటకు ఆమె సిద్ధపడి ఉండవలెను. అప్పుడే సుఖమయ జీవనము నెలకొనగలదు. భర్త భక్తుడై ఉండి భార్య లౌకికు రాలైనచో ఇక గృహమునందు ఎట్టి సుఖం ఉండబోదు. దయచేసి భర్తలు కూడా వింటున్నారు అనుకుంటున్నాను. బహుశా మీ యొక్క ఇల్లు వైకుంఠంగా మారాలంటే భర్త భక్తుడవ్వాలి, భార్య కూడా భక్తురాలవుతే ఆ గృహము వైకుంఠంగా మారుతుంది. కానీ భార్య భర్త ఇద్దరు కూడా ఒకే కోవ, అంటే భక్తి మార్గంలో నడవాలి. ఒకరు భక్తి మార్గము, ఒకరు అభక్తి మార్గం. అంటే ఆ ఇల్లు ఒక ఎడ్ల బండి, ఎడ్లు కడతాము, ఒక ఎద్దు రైట్, ఒక ఎద్దు లెఫ్ట్ అంటే ముందుకు వెళ్ళవు. అప్పుడు ఏం చేస్తాం? ఒక ఎద్దు కొంచెం బాగుంటే ఇంకో ఎద్దును తీసి వేరే ఎద్దును కడతాం. ఇక్కడ బండే ముందుకు పోదు. కాబట్టి దయచేసి ఇద్దరు కలిపి ఈ భక్తిమయ జీవితాన్ని ముందుకు నడిపించండి. ఆ జీవితము డెస్టినేషన్ వచ్చి భగవద్ధామము. భార్య ఎల్లప్పుడూ భర్త నైజమును గమనించుచు అతనిని అనుసరించుటకు సిద్ధపడి ఉండవలను. సో అట్లీస్ట్ ఎవరన్నా ఒక్కరు మంచిగా ఉంటే ఇంకొకరు మంచిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఒక్కరు అనేది గృహము అన్నప్పుడు గృహిణి ఆ భగవంతుడి సేవకురాలుగా, స్పెషల్గా రాధారాణి సేవకురాలుగా, లక్ష్మి సేవకురాలుగా మిమ్మల్ని మీరు భావించినట్టయితే లక్ష్మి రాధారాణి యొక్క కృప వల్ల అంత పరమ చండాలుడు, దుర్మార్గుడైనటువంటి కంసుడు ఏ విధంగా మారిపోయాడు? రాధారాణి సేవకురాలుగా మారిపోయాడు. సో కాబట్టి తప్పకుండా మీ భర్తలను మార్చుకునే శక్తి రాధారాణి ప్రసాదిస్తుంది. సబ్జెక్ట్ కండిషన్, ఆయనతో విరోధంగా ఇంకెక్కడో ఉండడానికి ఇష్టపడకండి. ఓకే. తనకు భర్త కానున్నవాడు ధృతరాష్ట్రుడు అంధుడని తెలిసినంతనే గాంధారి స్వయంగా అంధత్వమును స్వీకరించనని మహాభారతం నుండి మనం తెలుసుకొని ఉన్నాము. తన కళ్ళకు గంతలు కట్టుకొని ఆమె గ్రుడ్డిదాని వల్ల జీవించెను. తన భర్త అంధుడు కనుక తానును అంధురాలుగానే వ్యవహరించవలనని ఆమె నిశ్చయించుకొనెను. లేనిచో తాను కన్నులు కలిగి ఉన్నందున ఆమె గర్వితురాలై భర్తను చిన్నచూపు చూసేటి అవకాశం కలుగును. సమనువ్రత అను పదము సూచించినదేమనగా భర్త నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులను తానును స్వీకరించుట భార్య యొక్క కర్తవ్యము. భర్త కర్దముని అంతటి మహానుభావుడే అయినచో అతనిని అనుసరించుట ద్వారా నిస్సందేహంగా గొప్ప వరములే ఒసగూడగలవు. ఒకవేళ భర్త కర్దముని వలె భక్తుడు కాకపోయినను అతని స్వభావమునకు తగినట్లుగా తనను మలుచుకొనుట భార్య యొక్క కర్తవ్యము. అది ఏ వైవాహిక జీవితమును సుఖప్రదము చేయగలదు. కఠినమగు పతివ్రత వ్రతములను అనుసరించుట చేత రాకుమార్తె యగు దేవహుతి శుష్కించననియు తత్కారణమున ఆమె భర్త కరుణాహృదయుడయ్యననియు ఇచ్చట పేర్కొనబడెను. మహారాజు కుమార్తె అయినప్పటికీ ఆమె సాధారణ స్త్రీ వలె తనను సేవించుచున్నదని కర్దముని ఎరుగును. అట్టి కర్మలచే ఆమె ఆరోగ్యం క్షీణించెను. అది గాంచి అతడు కరుణాహృదయుడై ఆమెతో ఇట్లనెను. సో ఇక్కడ మనకు గాంధారి యొక్క స్టోరీ, తర్వాత కలియుగంలో ఇంకొక 2 లీలలు చెప్తాను వినండి. జస్ట్ షార్ట్ గా చెప్తాను. అవి మనకు చాలా
ఉద్ధరించేటువంటి లీలలు. గాంధారి కళ్ళు గుడ్డిది కాదు, చాలా తేజోవంతమైనటువంటి కళ్ళు. కానీ అప్పటిలో పెద్దలు నిర్ణయించేవాడు. సో ధృతరాష్ట్రుడి కొరకు భీష్మ పితామహుడు నిర్ణయించి పెళ్లికి కుదురుస్తారు. కానీ ఎప్పుడైతే అతను గుడ్డివాడని తెలిసిందో, నేను కళ్ళున్నదాన్ని అనుకుంటే నాకు అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, కాబట్టి కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన ప్రపంచాన్ని చూడట్లేదు, నేను కూడా ఇంకా ప్రపంచాన్ని చూడను అనే జీవితం కొనసాగిస్తుంది. ఎప్పుడైతే భర్త కొరకు తన చూపుని సాక్రిఫైస్ చేసిందో, ఆ భగవంతుడు ఆమెకు ఒక గొప్ప వరాన్ని ఇస్తాడంట. ఒకే ఒకసారి ఆమె ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూస్తుందో, ఏ దేహాన్ని గాని దేన్ని చూస్తే అది వజ్రాయుధం లాగా మారిపోతుంది అని, వజ్రకాయం లాగా మారిపోతుందని వరము లభ్యమవుతుంది. సో అప్పుడు ఆమె అనుకుంటుంది, అందరికీ తెలుస్తుంది నా కొడుకు మృత్యు కేవలం భీముడి చేతిలో ఉంటుంది. ఐదారు ఇద్దరిట్లో ఎవరన్నా, మరి భీముడు చావాలంటే దుర్యోధనుడు చావు. భీముడైతే చావడు తెలుసా మీకు, కృష్ణ పరమాత్మ రక్షిస్తాడు వాళ్ళని, నా కొడుకుని ఎవడు రక్షిస్తాడు, కాబట్టి ఒక ఫైన్ డే అనుకుంటుందంట చిన్నప్పుడే. దుర్యోధనుడు అంత దుర్మార్గపు లక్షణాలు ఉన్నా ప్రతిరోజు వాళ్ళ లోపల మంచి గుణం ఏంటంటే, అతని లోపల తల్లికి సాష్టాంగ దండవత్ ప్రణామం, తండ్రికి తల్లికి సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి ఆశీస్సులు తీసుకునేవాడు. చూడండి, అటువంటి అసుర గుణాలున్నా ఆయన దగ్గర అంత గొప్ప లక్షణాలు, దైవీ గుణం అది. సో అప్పుడు ఒకరోజు తల్లి చెప్తుందంట, ఏ దుర్యోధన్, నువ్వు రేపు నా యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినప్పుడు అసలు నీ ఒంటి మీద నూలు పోగు, అంటే ఎటువంటి వస్త్రం లేకుండా రా, నువ్వు చిన్నపిల్లడు అని చెప్తే అంటున్నాను. ఎందుకమ్మా అంటే, నీకు ఒక మంచి చేస్తాను, నువ్వు రా. తల్లే కాబట్టి వాడు బట్టలు లేకుండా వస్తా ఉంటే స్వయం భగవంతుడు చిన్న బాలుడిలాగా ప్రత్యక్షమై, హే దుర్యోధన్, షేమ్, ఇదేంటి ఇలా వెళ్తున్నావు, ఎక్కడ వెళ్తున్నావు అంటే, మా అమ్మ దగ్గర వెళ్తున్నారే. తల్లి దగ్గర ఇట్లా వెళ్తారా, నువ్వేమైనా పాలు తాగి పిల్లోడువా, ఈ స్టేజ్ వెళ్తున్నావు ఎందుకు, అట్లా వెళ్తారంటే, లేలే మా అమ్మ రమ్మన్నది. సరే అట్లీస్ట్ ఒక లంగొట్ట కింద లోయర్ పార్ట్ అన్న కవర్ చేసుకుని అంటే, అప్పుడు ఏం చేస్తాడు, అప్ టు థైస్, నీకంటే కొంచెం పై వరకు లంగొట్ట అంటే ఒక షార్ట్ లాంటిది వేసుకొని వెళ్తాడు. అప్పుడు తల్లి సరే వచ్చాడు కదా ఆశీర్వాదం తీసుకోవడానికి అని చెప్పేసి ఆ ఒక్కసారి కళ్ళ గంతలు విప్పేసి తన కొడుకు యొక్క టాప్ టు బాటం వజ్రకాయం చేయాలని చూస్తుంది. కానీ మొత్తం చూస్తే ఇక్కడ మిడిల్ పోర్షన్ లో గుడ్డ ఉంది. అప్పుడు చాలా బాధపడుతుందంట. ఏంటి దుర్యోధన్, నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? అప్పుడు అంటాడు, ఎందుకు ఇలా జరిగిందంటే, కృష్ణుడు వచ్చాడమ్మా అంటే, అప్పుడు అనుకుంటుందంట, అదే అనుకుంటున్నాను, ఇది దుర్యోధనుడికి గాంధారికి తెలుసు, ఎవరికి తెలియదు. ఇదంతా కృష్ణ పరమాత్మ యొక్క లీల. ఎందుకు కృష్ణుడు పంచ పాండవుల్ని రక్షించాలంటే వీడికి మృత్యు ఉండాలి. అందు గురించి అంటారు కదా, కృష్ణుడు చైతన్య చరితామృతం ప్రకారం రాకే కృష్ణ మరేఖో మరే కృష్ణ రాక. కృష్ణుడు ఎవరినైతే రక్షించాలనుకుంటాడో వాళ్ళకు కూడా తెలియదు. భీముడికి తెలుసా ఈ లీల, తెలియదు. కానీ భీముడిని రక్షించాలని కృష్ణుడు, ఎందుకు వాళ్ళు భక్తులు, పరమ భక్తులు వాళ్ళు, భగవద్ లీలలో వాళ్ళు నటించడానికి వచ్చిన వాళ్ళు, పాత్రను పోషించడానికి వచ్చిన వాడు. కాబట్టి ఆ డైరెక్టరే మొత్తం చూస్తాడు, కృష్ణుడే డైరెక్టర్. కాబట్టి అక్కడ భీముణ్ణి ఎప్పుడు పెద్దగా అయిన తర్వాత మహాభారత యుద్ధంలో రక్షించాలా, దాని కొరకు ఇక్కడ ఈయన మృత్యువుని రెడీ చేసి పెట్టాడు. అప్పుడు గాంధార్ అనుకుంటుంది, నేను అనుకున్నంత మాత్రాన కాదు, భగవంతుడు అనుకున్నది జరుగుతుంది. వీడికి మృత్యు ఉంది కాబట్టి నేను వీడిని మృత్యుంజయుని చేయాలనుకున్నా, అసంభవం అది. కాబట్టి కృష్ణుడు ఆ విధంగా చేయడం జరిగింది. పవర్, నేను ఎందుకు ఇక్కడ చెప్పానంటే పవర్, ఆమె అన్ని రోజులు పాతివ్రత్యం పాటించింది కాబట్టి ఆ పవర్ ఇచ్చాడు భగవంతుడు. తర్వాత ఇక్కడ ఇంకొక సమయం రన్ అవుతా ఉంది. ఇంకొక లీల, స్త్రీల యొక్క ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే లీలల ఇద్దరు పతివ్రత శిరోమణులు ప్లే చేస్తారు, చాలా గొప్ప కలియుగంలో. అయితే ఒకసారి ఒక ఊర్లో ఒక మాతాజీ మీరు కూడా అందరూ భర్తలంటే చాలా ప్రాణంగా చూసుకుంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇది చాలా ఘోరంగా, వినడానికి స్టార్టింగ్ ఘోరంగా అనిపిస్తుంది, కానీ దయచేసి దాని వెనక పరమ రహస్యం ఉంది. అది దాని కొరకు మాత్రం గ్రహించండి. ఓకే, మిమ్మల్ని చేయమనట్లేదు, కానీ ఆ విధంగా చూడండి. అంతే, అంత నీచమైన పని ఆనందంగా స్వీకరిస్తుంది భార్య, కానీ ఆమె పేరు మొత్తం ప్రపంచం అంతా కూడా, ఈ లీల నేను చెప్పేది చాలా మంది మహాత్ములు చెప్తా ఉంటారు, స్వయంగా జరిగిన లీల. అయితే ఆ భార్య చాలా ప్రేమగా చేస్తుంది ఆయన్ని, కానీ ఆయన పరమ చండాలుడు, పరమ మూర్ఖుడు, పరమ రాక్షసుడు. ఆయన భక్తికి డెడ్ అగెనిస్ట్.
అయినా ఆయన సేవిస్తూ ఉంటుంది. ఎందుకు? మనము ఆరోగ్యం బాగున్నా లేకున్నా ఏదేమున్నా గాలిని ఎట్లా పీల్చడం ఆపమో ఆయనని సేవించడం ఆపదు. ఆయన అన్ని చెడు గుణాలు 4 నియమాలు బ్రేక్ ఈవెన్ వేశ్యాలోలుడైన. సో, అలా జీవిస్తూ, జీవిస్తూ ఎంతకాలం జీవిస్తాడు? మనకు జన్మ, తర్వాత ముసలితనము, వ్యాధులు. సో, వ్యాధులు మిడిల్ ఏజ్‌లో ముసలితనం రాకముందే మిడిల్ ఏజ్‌లోనే వ్యాధి అటాక్ అవుతుంది. రోగమొస్తుంది. ఆ రోగం అన్నీ పుండ్ల లాంటి రోగము, ఆ పుండులోంచి దుర్వాసన చాలా వస్తా ఉంటుంది. దానివల్ల బాడీ అంతా వీక్ అయిపోతుంది. నడవలేకపోతుంటాడాయన. హ్మ్. సో, చాలా ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. సో, దాన్ని చూసి ఇంక వీళ్ళింటికి ఆయన ముందే చెడ్డవాడు, అటువంటి రోగి, వాళ్ళ ఇల్లంతా దుర్గంధం వస్తా ఉంటుంది. కానీ ఆమె అటువంటి దుర్గంధములో ఉన్నటువంటి భర్తను రోజుకైనా తన పని తను చేసుకునే పరిస్థితిలో ఉండడం లేదు. ఆయనకు అన్ని పనులు దగ్గరుండి బాత్రూమ్, స్నానం, తినబెట్టడము, అన్నీ చేస్తా ఉంటాడు ఆమె. సో, అయితే చేసి సో, అలా వాకిట్లో పూర్వకాలం గేట్లు, కాంపౌండ్ వాల్ లేవు గదా! అలా వాకిట్లో సాయంత్రం పూట గూడా స్నానం చేయించి కూర్చోబెడితే, వాళ్ళ ఊర్లో హరిదాస్ ఠాకూర్ దగ్గర గదా వేశ్య వచ్చినట్టు. ఒక మొత్తం ఆ ఏరియాలోనే టాప్ వేశ్య రోజు రాజుగారి ఆస్థానంలో, రాజుగారి ఇంటికి వెళ్ళే మార్గంలో వీళ్ళ ఇల్లుంటది. అయితే వెళ్తా ఉంటుంది. ఆమె చాలా అందమైంది. అలంకరణ చేసుకొని అక్కడ డాన్స్ అది చేయడానికి వెళ్తుంటది రాజాస్థానంలో. అప్పుడు ఈయనకు ఒకరోజు చూసి ఆమె యొక్క అందాన్ని మోహిస్తాడు. నిన్ననే మోహం వచ్చింది గదా! ఆమె యొక్క అందము, బ్యూటీ, ఆమె శరీర సౌందర్యం అన్నీ మోహించి ఇంకా అసలు ఒక అడుగు తీసి అడుగు వేసే పరిస్థితిలో లేడు. దుర్గంధము. కానీ శారీరకంగా కంప్లీట్ డౌన్. మరి మానసికంగా ఇంకా ఎందుకు ఆ 4 ప్రవృత్తుల్లోనే ఉన్నది. చేయలేకపోయినా గూడా. అప్పుడు చాలా ఆమెను కోరుకుంటూ కానీ మనసులో అయితే ఉంది గానీ ఆమెను పొందగలనా అని చాలా బాధతో ఉంటాడు. భార్య వస్తే "ఏవండీ మీరు ఇప్పటిదాకా బాగుండే గదా! ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు ఏదో బాధతోనంటే" ఆయన తన భార్య యొక్క ప్రేమ తెలుసు. నేను ఏది కోరినా కాదు అనదు అని జెప్పేసి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. ఇందాక ఇట్లా వేశ్య వెళ్ళింది. ఆమెని నేను కలవాలనుకుంటున్నాను. సో, నువ్వు నాకు హెల్ప్ చేయాలా? ఏమనదది. నేనెలా హెల్ప్ చేయగలను? వేశ్య అంటేనే డబ్బుల కొరకొస్తారు. బంగారము, డబ్బులు. కాబట్టి నీ నగలను అమ్మేసి ఆమెతో మాట్లాడి నన్ను కల్పించు. ఒక్క రోజన్నా కల్పించాడు. అంటే ఈ లీల చెప్తుంటేనే ఎట్లనో ఉంది అనిపించొచ్చు. అంటే పతివ్రత స్త్రీల యొక్క రిజల్ట్ వినండి. అంటే మనమైతే అంత నీచమైన పని మనకు చేయాల్సిన అఘాయిత్యం మీద పడకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది దగ్గర ఉంటే ఉండొచ్చు గానీ. సో, ఆమంటది సరే అండి మరి అని ఆమె నెక్స్ట్ డే తన యొక్క సొమ్ములు అవన్నీ అమ్మేసి వేశ్య దగ్గరికెళ్తుంది. సో, ఆ వేశ్య గారు, "మా భర్త మీ యొక్క అందాన్ని నిన్ను చూసిండంట. సో, కాబట్టి దయచేసి మా భర్త యొక్క కోరిక ఒక్క రోజున తీర్చండి. మీకెంత డబ్బు కావాలని ఇస్తానంటే" ఆ ఊరంతా తెలుసు. వాడు పరమ మూర్ఖుడు. ప్లస్ చాలా రోగం వచ్చింది. చాలా స్మెల్ ఉంటుంది. వాడి దగ్గర ఎవ్వరు అసల భార్యనే వదిలిపెట్టి వెళ్ళాలా? ఎలా ఉంటుందో అని ఈమెని అందరూ పొగుడుతా ఉంటారు. "నేను రాలేనండి. మీ భర్త మొత్తం అసలు రోగి. సో, ఆయన దగ్గర ఎవరొస్తారు?" అని జెప్పేసి అంటుంది. "లేదు, లేదు. ప్లీజ్ దయచేసి రండి" అని ఎంత బతిమిలాడినా నేను రాలేను అంటుంది. అదే విషయం ఆయన తన భర్తకి జెప్తుంది. అప్పుడు ఆయన అంటాడు, "లేదు, లేదు. నువ్వు నా ఆదేశాలు ఇప్పటివరకు ఏది గూడా కాదనలేదు గదా! ఇప్పుడు నేను నీకు ఆదేశం ఇస్తున్నాను. ఇది నా ఆదేశంగా భావించి నువ్వేం జేస్తావో తెలియదు. సో, ఆమెని మాత్రం నా దగ్గరికి రప్పించు" అంటే, సరే అని జెప్పేసి ఆమె ఒక యుక్తి జేస్తుంది. రోజు వెళ్ళి ఆమెకు తెలియకుండా వాళ్ళ వాకిలి ఊడ్చి, చేసి, ఊడిగం ఒక పని మనిషిలాగా సేవ జేస్తుంది. బాసనలు బయట తోమేసి చేసి, అట్లా ఒక రోజు, 2 రోజులు, వారం రోజులయిందంట. ఆమెకి ఎవరొచ్చి జేసిపోతున్నారు? నేను పని మనిషినైతే పెట్టుకోలే గదా! అని పొద్దున్నే లేసి మనం గదా బ్రహ్మముహూర్తంలో, ఆ బ్రహ్మముహూర్తంలో పోయి చేస్తా ఉంది. పట్టుకుంటుందంట. "ఎవరమ్మా నువ్వేంటి" అంటే మళ్ళీ ఈమెనే ఉంది. "ఎందుకమ్మా ఈ పని జేస్తున్నావంటే" అమ్మా అని జెప్పేసి ఆమె కాళ్ళ మీద పడిపోయి, సో, దయచేసి మా భర్త యొక్క ఆ బాధని నేను చూడలేకపోతున్నాను. ఒక్క రోజన్నా నిన్ను కలవాలనుకుంటున్నానమ్మా. దయచేసి నువ్వు ఎంత డబ్బన్నా తీసుకో. సో, దయచేసి నేను ఆయన ఉండి గూడా మనసంతా నీ మీదనే ఉంది. సో, ఆయన సంతోషంగా ఉండలేకపోతున్నాడు. ఆయన బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని జెప్పేసంటే, సరే మంచిది. ఆయనని రేపు రమ్మను అని జెప్పేసి చెప్తున్నాను. కానీ నేను మీ ఇంటికి రాను. ఓహ్! ఆయననే మా ఇంటికి తీసుకొని రా అంటే. అప్పుడు ఆమె సరే అని మెల్లంగా సాయంత్రం పూట తీసుకొద్దామని
ప్రయత్నం చేస్తే ఒక అడుగేస్తున్నాడు పడిపోతున్నాడు, ఒక అడుగేస్తున్నాడు పడిపోతున్నాడు, నేను నడవలేకపోతున్నాను. చూడండి, అంత ఘోరమైన పరిస్థితిలో కూడా మనసు ఎంత చంచలమైంది, కామపూరితమైంది. ఎందుకు? లైఫ్ అంతా దాంట్లోనే బతికిండు. అప్పుడు ఆమె అంటదంట సరే అని చెప్పేసి నడవలేడు. ఆమె కింద కూర్చుండి భుజాల మీద కూర్చోబెట్టుకున్నాను. చూడండి ఆమె ఎంత పతివ్రత. భుజాల మీద కూర్చుండి నేరుగా సిటీలోంచి పోతే బాగుండదు వేశ్య దగ్గరకని, అలా జంగల్లోంచి కూడా జనరల్ గా వేశ్యలు ఊరవతలు ఉంటారు, వేరే రూట్ లో వెళ్దామని వెళ్తుందంట. ఈ లోపల అక్కడ ఘోరమైనటువంటి అంటే చాలా ఘన జంగల్ ఉంటుంది. ఆ జంగల్లో ఒక తపస్వి, అంటే ఇక్కడ చూడండి భగవంతుడి లీలలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతం. ఒక తపస్వి మాండవ్య ఋషి అని ఉంటాడు. సో ఆయన తపస్సు చేసుకుంటాడు, చాలా గొప్ప తపస్వి. కానీ అక్కడ ఆయన ఆశ్రమం అక్కడ ఉంటుంది, ఈమె ఆశ్రమం కూడా వెళ్తాం అనుకుంటే, సో అదే రోజు కొందరు దొంగలు రాజుగారి మహల్లో దొంగతనం చేసి పారిపోతూ ఆశ్రమం దగ్గర ఆ సొమ్ముని ఆ సైనికులు వాళ్ళు ఎంబడబడతా ఉంటే ఆశ్రమంలో పడేసి తప్పించుకుంటారు. అప్పుడు వాళ్ళు వచ్చి, ఈమె వెళ్ళక ముందే ఇన్సిడెంట్ జరుగుతుంది. వాళ్ళు వచ్చి వెతుకుతూ ఉంటే ఆశ్రమంలో బంగారం దొరుకుతుంది, నగలు దొరుకుతాయి. అప్పుడు ఆ ఋషి చాలా తపస్సులో ఉంటాడు. ఆయన అసలు ఆయన ఎవరు వచ్చారు ఎవరు పోయారు కూడా ఏం పట్టింపు లేదు. అరే ఈయన నటిస్తున్నట్టు మనం వచ్చినామని చెప్పేసి ఆ దొంగలు అక్కడికక్కడనే మంత్రి యొక్క ఆదేశానుసారం ఆయనకు శూలం మీద, అంటే ఇట్లా పచ్చటి ఒక రాడ్ దాని మీద ఆయన కూర్చోబెట్టేయండి అని పాతేస్తారు. ఆ రాడ్ మీద ఆయన తీసుకెళ్ళి కూర్చోబెడతారంట. అది చాలా షార్ప్ ఉంటుంది. ఆ కూర్చోబెట్టింది ఏమైంది, ఇక్కడ కింద నుంచి తలలోకి దిగుతుందంట. అలా దిగింది, ఆయన అక్కడ అలా ఆగిపోయాడు. చాలా రాత్రి పూట వెళ్ళిపోయిన వాళ్ళు. ఈమె ఏం చేసింది, తన భర్తని ఇక్కడ కూర్చోబెట్టుకున్నది కాబట్టి వెళ్తూ వెళ్తూ ఆ యొక్క రాడ్ అది కనబడక ఈయన తల పైన ఉన్నాడు కదా, ఆమె వెళ్తా ఉంటే ఆయన కాళ్ళకు ఈయన తల తగిలింది. ఆయన కాళ్ళు ఇట్లా కూర్చున్నాడు, ఆయన తపస్సుతో దిగింది. ఆయన కూర్చుంటే ఆయన కాళ్ళకు తల తగలంగానే ఆయన ఒక ధ్యానం తపస్సు భంగమైంది. అప్పుడు ఆయన లేచి చూస్తే, అరే నన్ను శూలం మీద కూర్చోబెట్టారు, ఎవడు వాడు అని చెప్పేసి, ఎవరు నా తపస్సుకు భంగం, కూర్చోబెట్టినోడి గురించి ఆలోచిస్తాడు, నా తపస్సును భంగం చేసిన వాడు రేపు పొద్దున సూర్యోదయానికల్లా మృత్యువు పొందాలి అని చెప్పేసి శాపం ఇస్తాడు. అప్పుడు ఆమె, స్వామి నా యొక్క భర్తకు మృత్యు శాపం ఎందుకు ఇస్తున్నారు, ఈమెం చేయలేదు తప్పు అది ఇది అన్నా కూడా, లేదు నేను శాపం ఇచ్చేసాను, నీ భర్త రేపటికల్లా మృత్యువు చెందుతాడు. అప్పుడు అతడు భర్త వేశ్యని మర్చిపోయాడంట. ఇంకా లబోదిబ ఏడుస్తున్నాడు, స్వామి నాకు మృత్యు ఎట్లా అంటే, వాడి భోగం అంతా ఇంకా అనుభవించాలా, రేపటికల్లా మృత్యు వస్తే ఇప్పుడు రాత్రి పోయి ఏమనుభవిస్తాడు సూర్యోదయం కల్లా. అప్పుడు ఆయన ఏడుస్తున్నాడు, భార్య ఏడుస్తుంది. అప్పుడు భార్య అన్నదంట, అప్పుడు తను కూడా, మీరు శాపం ఇచ్చారు కదా, సరే నేను కూడా చూస్తాను, నేను నిజంగా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏక పతి వ్రత, అంటే నేను నిజంగా పతివ్రతనైతే నాకు తెలిసి నా పాతివ్రత్యము నిజమైనట్టయితే నేను ఆ సూర్యుడే ఉదయించకుండా ఉండాలా, నా భర్త చనిపోవాలి కదా, అసలు సూర్యుడే ఉదయించకుండా ఉండాలా, సూర్యుడు ఉదయిస్తే నేను పతివ్రతను కాదు అని చెప్పేసి ఆమె శపథం తీసుకుందంట. ఒకవేళ సూర్యుడే ఉదయిస్తే ఆ సూర్యుని కూడా భస్మం చేస్తానని శపథం తీసుకున్నాడు. ఇంకేముంది, సూర్యనారాయణుడు వస్తాడా, 1 గంట అయింది, 2 గంటలైంది, 10 గంటలైంది, 20 గంటలైంది, 24 గంటలు, సూర్యుడు ఉదయించట్లేదంట. 2వ రోజు అయింది, సూర్యుడు ఉదయించట్లేదంట. అప్పుడు దేవతలందరూ కూడా వచ్చారు, ఏంటి అసలు ఏం జరుగుతుందని చెప్పి. సూర్యుడు ఉదయించకపోతే ఎట్లా, లోకం ఉంటుందా, ఉండదు. సో కాబట్టి అందరూ ఎవరు ఆమెను ఓదార్చాలా, ఎవరు ఇంకా ఆమెను చేయాలంటే అందరూ కలిసి, ఎవరు త్రిమూర్తులను చిన్న పిల్లల్లాగా బాలులాగా చేస్తారు. ఎవరామె, పతివ్రత శిరోమణి, అనసూయాదేవి. పతివ్రతలందరికంటే కూడా శిరోమణి. సో అందరు దేవతలు ఆమెను రిక్వెస్ట్ చేస్తారంట, అమ్మా తల్లి నువ్వే కాపాడాలా, నిన్ను మించినటువంటి పతివ్రత లేదు, ఏ దేవత వెళ్ళినా ఆమె ఇప్పుడు సంతోషపడేట్టు లేదు, నువ్వే దీనికి ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచించాలంటే ఆమె వస్తుందంట. అప్పుడు వస్తే ఆమె చెప్తుంది, అమ్మా పతివ్రతలందరిలోకెల్లా నేను పతివ్రత శిరోమణిని, నేను సత్య అనసూయ అంటే, అప్పుడు ఆమె పాదాభివందనం చేసి, అమ్మా నేను నిన్నొక్క వరాన్ని అడగడానికి వచ్చాను, ఏంటమ్మా అంటే, ఇది సృష్టికి విరుద్ధము, ఓకే నీ భర్త నీకు దైవము, కానీ నువ్వు సూర్యనారాయణని భస్మం చేస్తాడు, సృష్టికి విరుద్ధము, మరి ఎట్లా సూర్యుడు ఉదయిస్తే నా పతి చనిపోతాడు, ఏం కాదు, నువ్వు నీ శపథాన్ని విడ్రా చేయు,
నీ సృష్టి జరుగుతూ ఉండాలా మళ్ళీ. ఎందుకంటే భగవంతుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణితాయ చ జగదితాయ కృష్ణాయ గోవిందాయ. భగవంతుడు బ్రాహ్మణులను ప్రేమిస్తాడు, బ్రాహ్మణులను ఆయన వాళ్ళ వాక్కుని అయ్యేట్టుగా చూస్తాడు. కాబట్టి ఏం కాదు, నీ పతి చనిపోతాడు ఆయన ఆజ్ఞానుసారం, కానీ నీ పతిని నేను మళ్ళీ జీవితుని చేస్తానమ్మా అని చెప్పేసి మాటిస్తాడంట. అప్పుడు సరే అని చెప్పేసి సూర్యనారాయణుడికి ఆ పతివ్రత శిరోమణి పర్మిషన్ ఇస్తే పొద్దున ఫస్ట్ కిరణాలు పడంగానే ఆయన మృత్యువాత పడతాడు. అప్పుడు మృత్యువాత పడంగానే ఈమె శపథం చేస్తుందంట, హే భగవన్, నేను ఒకవేళ పతివ్రత శిరోమణి అయితే ఇతను పునర్జీవితుడు కావాలి అంటే ఆ బ్రాహ్మణుడు, ఆ తపస్వి, ఆ యొక్క ఋషి యొక్క శాపమైంది. తర్వాత ఏమన్నదంట సత్య అనసూయ, హే భగవాన్, నేను నిజమైన పతివ్రతనైతే ఈయన మృత్యువుని జయించాలి. సో మళ్ళీ జీవితుడు అవుతాడు. మళ్ళీ జీవితుడు మహాభక్తుడు అయిపోయినాడు. మహాభక్తుడే కాదు, వాళ్ళు ఇంకా ఇద్దరు కలిసి ఆమె పాతివ్రతం ఆ రోజుకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఈ యొక్క సతీ అనసూయ తర్వాత ఆ మహాభక్తుడి యొక్క పాదాల స్పర్శ అతని తలకు ఎప్పుడైతే తగిలిందో ఆయన పాపాలన్నీ కూడా దాంతో అంతమైపోయి వాళ్ళు వైకుంఠ ధామానికి వెళ్ళడానికి అర్హత సంపాదించారట. ఈ సతీ అనసూయ పునర్జీవితని చేయగానే పుష్పక విమానం రానే వచ్చింది. వైకుంఠం నుంచి విష్ణు సేవకులు వచ్చి వాళ్ళిద్దరు కూడా విష్ణు ధామం వెళ్ళిపోయారండి. చూసారా, దీన్ని బట్టి మీరందరూ తల్లుల యొక్క ఎంత పవర్ ఉంది. ఈ రోజు నుంచి మరి అటువంటి పవర్ ని ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. సో మిగతా ఈ 2 శ్లోకాసు మనము టైం ఆల్రెడీ 8:10 అయింది కదా. సో రేపు